నమస్కారం అండి. నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్‌కాస్ట్‌కి నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి పడున్నట్టే ఉన్నది. బీయింగ్ బ్రూట్. మస్తు పాడినావు బ్రూట్. వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ ఎపిసోడ్. బ్రూట్ ఈ వారం మనం ఏం చేస్తున్నాం బ్రూట్? బోగస్ ఈ వారం దివాళీ, మ్హూ. అందుకనే మనం పటాకాయలు కాల్స్తున్నాం. మ్హూ. ఎంతో నచ్చని ఎయిర్ పొల్యూషన్కి మనం కాంట్రిబ్యూట్ చేయబోతున్నాం. ఎస్. సో అదే మన మెయిన్ గోల్ ఇవాళ. ఈ అంటే వారం వర్షాల వల్ల దోమలు ఎక్కువైనాయి. దోమలు ఎక్కువైనాయి, చలి వల్ల చలి ఎక్కువైంది. యా ఈ రెండు ఈ తగ్గించుకోవాలి. రెండు తగ్గించుకోవాలి, జర వెచ్చదనం తెచ్చుకోవాలంటే పటాకాయలు పేల్చుకోవాలి. అంతే. ఇంకేమైనా చేసేది ఉందా నీకు ఈ వారం? ఏమో బ్రూట్, ఈ వారం మనం చేయబోయే సినిమా రివ్యూ పేరేమైనా చెప్తాయేమో. ఓ కానీ it's అదా okay. వద్దు, వద్దు, వద్దు. లే 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 లే, మొహమాటం ఓకే వద్దు. రిపీట్ ఆపేసేయ్ రిపీట్ నువ్వు. కట్ లేదు, కట్ లేదు, కట్ లేదు. కట్ It's కట్ okay. కట్. నువ్వు ఉండని. లే Bro, లే లే, మనం ప్రతిసారి ముఖ్యమైన మొదలుగా చేసే పని ఏంటి బ్రో? మనం సోషల్స్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ ఉన్నాం బ్రో? @_thaigap, ట్విట్టర్ ఇంకా వీరోలో ఎక్కడ ఉన్నాం? @thaigap, మన ఈమెయిల్ ఏంటి? mindthaigap@gmail.com. అది సంగతి. ఇంకోటి, మీరు కొత్తగా మేము ఒక సర్వీస్ స్టార్ట్ చేసాము. మీరు కనుక డొనేషన్ ఇవ్వాలనుకుంటే మా డిస్క్రిప్షన్లో ఒక నంబర్ ఉంది, దానికి ఫోన్ పే చేయండి. వీ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఏం మాట్లాడుతున్నాం? డిస్క్రిప్షన్ నంబర్ ఏం లేదు అట్లా. అట్లా పెడదామని లేదు, వాళ్ళు అడగాలి కదా, వచ్చి, అరే ఇష్టం నంబర్ వచ్చినట్టు లేదా? నీ నంబర్ పెట్టేస్తావా ఇట్లా? అదే వాళ్ళు అట్లీస్ట్ ఆడియన్స్ అడగాలి కదా, అరే మేము ఇద్దాం అనుకున్నాం నంబర్ లేదంటే మనకు తెలుస్తుంది ఓ, కదా అట్లా అసలు వచ్చా? మార్కెట్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో మన పైన అదే, ఇన్వెస్ట్ చేయనీకి. అదే అదే. నీకు అందుకనే బోగస్, నేను ఇంటెలిజెంట్ పనులు చేస్తున్నప్పుడు మధ్యలో నువ్వు చేయి దూర్చాక అర్థమవుతుంది. ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ఇవన్నీ ఇట్లాంటి విషయాలన్నీ ముందు ఇది- మాట్లాడుకోవాలి బ్రో. డిస్కస్ ఇది- రికార్డింగ్ ఆన్ చేసినాక బోగస్ ఇదే ప్రొఫెషనలిజం, అర్థమవుతుందా? నువ్వు ఇట్లా ఫాస్ట్ ఆన్ ద ఫీట్ ఉండాలి. నువ్వు ఏం నేర్చుకున్నావు కార్పొరేట్ లో? హస్ల్ మోడ్ ఆన్ బ్రో అని ఉంటది ఒకటి. ఎప్పుడు ఇట్లా హస్ల్ అవుతూ ఉండాలి నువ్వు. అది కార్పొరేట్ లో కాదు, అది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్. అది కూడా ఉన్నది. సో మనం కాదా, మనం ఫ్యూచర్ యూట్యూబ్ స్టార్స్ ఇక్కడ. అదే ఫ్యూచర్. మనం ఇంకా ప్లాస్టిక్ సర్జరీకి పైసలు రాలేదు కాబట్టి ఇంకా వెళ్తలేము యూట్యూబ్ పైకి. ఎగ్జాక్ట్లీ, దానికే డొనేషన్లు అడుగుతున్నా. అది మీరు కనుక మా ఫ్యూచర్ అందమైన మొహాలు చూడదలుచుకుంటే కనుక ఇప్పుడు పైసలు ఇవ్వండి. ఇట్స్ ప్రీపెయిడ్ సర్వీస్, యు నో. సో ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు ఒకే ఒక జీవితం. ఫుల్ స్టాప్. ఎస్. అదేదో ట్యాగ్ లైన్ కూడా చెప్పేటట్టు ఇంప్రెషన్ ఇచ్చినావు, కానీ అట్లేం లేదు. ఒకే ఒక జీవితం. అబ్బా, ఎంత డీప్ మాట అనేసిండు, ఎంత పెద్ద మాట అన్నాడు సార్. అంతే. ఒకే ఒక జీవితం, మాకు తెలియదు అది విషయం. ఒక వాల్యూని 2 సార్లు అది అన్నారు. ఒకే ఒక్క ఒక్క జీవితం అన్నది. ఒకే ఒక జీవితం. నువ్వు పొరపాటున రీబర్త్ అది ఇది అంటే అట్లా ఉండదు. జస్ట్ వన్ అండ్ ఓన్లీ. చాలా మ్యాథమెటికల్ ఇన్అక్యురసీస్ జరుగుతున్నాయి అసలు. F3 అని చెప్పి సినిమా, కార్తికేయ 2 అని చెప్పి నో 2, ఓన్లీ 1 ఇస్ దేర్. గణిత శాస్త్రం బాగా దెబ్బతింటుంది మన ఇండస్ట్రీలో అకార్డింగ్ టు చైల్డ్ సైకాలజీ. కానీ ఒకే ఒక జీవితం, ద వన్ అండ్ ఓన్లీ లైఫ్. ఏకీ ఏక్ జీవన్. రింగెళ్ళి పార్క్ వెళ్ళి అంటే ఆర్తిచ్చి జీవితం ఇన్యా. బా, పాన్ ఇండియా. అది ఇట్లానే పాన్ ఇండియా నడుస్తుంది అన్నమాట. సో ఈ సినిమా మీకు సోనీ లివ్ లో దొరుకుతుంది, ఓటీటీలో. తప్పకుండా చూడండి. బ్రూట్, ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే కార్యక్రమం ఏంటంటే ఈ సినిమా సారాంశం చెప్పాలి బ్రూట్. సారాంశం చాలా కొత్తగా వింతగా చెప్దాము మనం ఈసారి. ఇష్టం ఎట్లానే చెప్పుకో. ఒక బాబు ఉంటాడు, వాడి పేరు కూడా సగమే ఉంటుంది అనమాట, ఆది. రైట్. వాడికి 2 దోస్తులు ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా సగం సగమే ఉంటాయి. చైతు ఇంకా సీను. వాళ్ళ ఫుల్ పేర్లు ఎవ్వరికి ఎప్పటివరకు తెలియదు అనమాట. కానీ వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఢిల్లీ బెల్లి పైన ఇన్స్పైర్ అయ్యి ఒక ఖటారా రూమ్ లో అట్లా రెంట్కుంటూ ఉంటారు. వీళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆదికి తల్లి ఉండదు, చైతుకి పిల్లు ఉండదు, సీనుకి పని ఉండదు. సో పీపీపీ లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఏదో గడుపుతూ ఉంటారు. ఇవన్నీ లేకపోయినా ఆదికి స్టిల్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. దట్స్ అ బిగ్ ప్లస్. సో ఇదంతా అవుతుంటే సీను ఏమో ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉంటాడు, చైతు ఏదో చేస్తూ ఉంటాడు, ఆది పాటలు పాడుతుంటాడు. సో ఎట్లాగో వాళ్ళిద్దరు పని చేయరు కాబట్టి సీనుకి ఎప్పుడైనా ఇట్లా రియల్ ఎస్టేట్ క్లయింట్ వచ్చిందంటే వీళ్ళిద్దరిని తోకలో వేసుకోబోతాడు. ఎందుకు అంటే సీనుకి చదువు రాదు అన్నమాట, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు పాపం. సో ఇట్లానే ఒక క్లయింట్ ర్యాండమ్ గా ఫోన్ చేసి, అరే నాకు ఇల్లు కావాలి అని అంటాడు. అంటే తప్పకుండా అంటే అవుట్స్కట్స్ లో కావాలి అంటాడు. ఓ మై గాడ్, అవుట్స్కట్స్ లో ఓకే అని చెప్పి ఫైనల్లీ ఇల్లు చూపిస్తాడు. ఇల్లు సెటిల్ అయిపోతే అంత అయిపోతుంది. కానీ అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ముసలాయన ఎవరైతే ఫోన్ చేసి ఇల్లు కావాలని అడుగుతారో సైంటిస్ట్ ఉంటాడు, యాక్చువల్లీ ఫిజిసిస్ట్ ఉంటాడు. యాక్చువల్లీ
హొరాలజిస్ట్ ఉంటాడు, క్వాంటమ్ ఫిజిసిస్ట్ ఉంటాడు, కొత్తిమీర కట్టు ఉంటాడు. ఆయన దగ్గర ఒక టైం మెషిన్ ఉంటుంది. సో ఆయనకు ఒక పాత ఫ్రెండ్, ఎవరైతే ఫ్రెండ్ ఆయనకి హెల్ప్ చేశాడో ఆ టైం మెషిన్ బిల్డ్ చేయడానికి, ఆయనను బతికించడానికి వీళ్ళు ముగ్గురిని ఇట్లా టైంలో వాపస్ వెళ్ళి ఆయనని తీసుకురమ్మంటాడు ఆయన ఫ్రెండ్ పేరు మైఖేల్. కానీ వీళ్ళు మాత్రం ఆయన తీసుకురావడం తప్పితే వేరే పనులన్నీ చేస్తారు ఎప్పుడు పాస్ట్. సో అది ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, వీళ్ళు మళ్ళీ వాపస్ ఎట్లా వస్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తారా మారొస్తారా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఇప్పుడు డీప్ రివ్యూస్ లోకి వెళ్ళిపోతాం. సో అదండి ఒకే ఒక జీవితం సారాంశం. ఇది ఒకే ఒక జీవితానికి ఒకే ఒక సారాంశం. దీన్ని మళ్ళీ మళ్ళీ మీరు వినలేరు. అవును. సో సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు స్పాయిలర్స్ తో పాటు సారాంశం అయిపోయింది కాబట్టి రివ్యూకి వచ్చేద్దాం. రివ్యూ ఏంటంటే అద్భుతమైన మూవీ. యాక్చువల్లీ దీని ప్రీక్వెల్ మాట. అందులో మెషిన్ లేకుండా టైం ట్రావెల్ చేశారు, కానీ ఆ ఒక్క పర్టికులర్ స్టోరీలని తీసుకొని అసలు మెషిన్ లేకుండా టైం ట్రావెల్ ఎట్లా చేశారు అని బాగా వాళ్ళు, ఆయన సైంటిస్ట్ ఉన్నాడు కదా, ఆ మూవీని మళ్ళీ 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 చూసి ఒక టైం మెషిన్ కనిపెట్టాడు. అది ఓవరాల్ గా చూసుకుంటే బోగస్. ఇది కామెడీ / సైన్స్ ఫిక్షన్ / డ్రామా మూవీ. చాలా కిచడి కలిపేశారు జానర్, చాలా ఉన్నాయి. కానీ ముఖ్యంగా మాకు నచ్చింది ఏంటంటే ఇన్నున్నా కానీ లవ్ స్టోరీ యాంగిల్ ఎక్కువ లేదు. విచ్ ఇస్ ఎ గ్రేట్ బోనస్ అగైన్. మళ్ళీ మళ్ళీ నాకు తెలుగు ఇండస్ట్రీ చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఈ టిపికల్ కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ వర్సెస్ అదేంది మన టెంప్లెట్ లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో కదా, ప్రిన్సెస్ లడ్కీ అండ్ లైక్ గరీబ్ లడ్కా టైప్స్, అవన్నీ లేవు కాబట్టి నాకు ఇంకా నచ్చింది మూవీ. ఎంత లవ్ స్టోరీ లేకుండా పోయిందంటే హీరోనే ఒక పాయింట్ లో హీరోయిన్ ని అక్క అని పిలుస్తాడు. అంత దూరం వెళ్ళిపోయింది. సో అదే కాకుండా కానీ ఒకటి అయితే ఉంది, ఆ లవ్ స్టోరీ లేదన్న కారణానికి ఇక మదర్ సెంటిమెంట్ కొక్కిండ్రు చూడు. అసలు ఈ సినిమాలో హీరోయిన్ అమ్మ, అది అసలు హీరోయిన్ మొత్తం అమ్మనే. అమ్మ ఇంట్రో సీన్ చూసాను, అసలు ఇంట్రో నేను అదే చెప్పబోయినా. హీరోయిన్ అట్లా సరదాగా వచ్చేసింది లోపలికి, అది ఇంకా పడుకొని ఉన్నాడా అని. ఆఖరికి హీరో కూడా సరదాగా లేచాడు, వాడిని మొత్తం చూపించిండు ఆ దుప్పటితో పాటు. వాడికి కొంచెం ఇచ్చారు ఒక డిఫరెంట్, అది ఒక 10 seconds బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా ఇచ్చారు, బాగుంది. కానీ హీరోయిన్ అయితే మరి ఎక్స్ట్రా లాగా జస్ట్ ఇంట్రెస్ట్ కొట్టింది. హీరోయిన్ అయితే ఎట్లా అంటే మన మనీ మూవీలో ఆ ఇంటోనర్ కూతురు ఉంటుంది చూడు హీరోయిన్, జస్ట్ ఇట్లా రాండమ్ గా వచ్చేస్తుంది స్క్రీన్ పైకి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండే. కానీ పాస్ట్ లో వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే మదర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారో అది హీరోయిన్ ఎంట్రన్స్. అసలు అది బై స్లో మోషన్, కాళ్ళు చేతులు బుట్టలో కూరగాయలు, అది రోడ్ పైన పిడక, చేతిలో ఉంగరం, చెవులో పోగు, ఇవన్నీ ఇట్లా పార్ట్స్ గా కవర్ చేసుకుంటూ ఫైనలీ ఒక ఊరు కుక్క తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ ఊరు కుక్క వల్ల ఆ హీరోయిన్ ఇట్లా కెమెరా యాంగిల్లో దిగేటట్టు చేసి, అదే ఒక 5 minutes ఉండే మొత్తం స్క్రీన్ టైం. మదర్ ఇంట్రొడక్షన్ 5 minutes స్క్రీన్ టైం ఉండే. దాన్ని నువ్వు ఒక పాజిటివ్ గా అంటున్నావా, నువ్వు ఒక నెగిటివ్ గా? నేను చాలా పాజిటివ్ గా అంటున్నా. నేను కూడా పాజిటివ్ గా అంటున్నా, ఎందుకంటే ఒక హీరోయిన్ కి ఇచ్చే టిపికల్ గా ఎంట్రన్స్ ఇప్పుడు అమ్మకి ఇస్తున్నారు. అవును, రేపు నానమ్మకి ఇస్తారు, అమ్మమ్మకి ఇస్తారు. ఎవల్యూషన్ ఉల్టా చూస్తే ఎట్లుంటుందో మనకు అప్పుడు తెలిసిపోతుంది. మన పీక్స్ ఎట్లా ఉంటది అంటే ఇండస్ట్రీది, ఒక సినిమాకి మొత్తం సినిమాలో సంబంధం లేని, అవసరం లేని, అసలు ముందు వెనక కనబడని ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉంటాడు బ్యాక్గ్రౌండ్ లో, వాళ్ళకి ఇట్లా కాళ్ళు చెయ్యి ఇట్లా ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ చూపించకూడదు. మళ్ళీ ఏంది వాడికి స్పెషల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ BGM ఉంటది. ఆ రేంజ్ ఆ లెవెల్ కి వెళ్ళాలి, మనం వెళ్ళాలి, మనమే తీసుకెళ్ళాలి. అందుకనే ఇక్కడ థైగ్యాప్ పాడ్కాస్ట్ ఉంది. థైగ్యాప్ పాడ్కాస్ట్ మీకు కనుక పైసలు ఇస్తే థైగ్యాప్ పాడ్కాస్ట్ కాస్త థైగ్యాప్ పాడ్కాస్ట్ లో పాడ్కాస్ట్ తీసేసి ప్రొడక్షన్ పెడతాము అంతే. అప్పుడు చూడండి మీరు కసి మీరు ఇచ్చుకోవచ్చు రివ్యూ, మేమే అడుగుతాం. మామూలుగా ప్లంబర్ సూపర్ హీరో చూడాలనుకుంటే, ఒక ప్లంబర్ సూపర్ హీరోగా ఎలా జీవిస్తాడు అని మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒక 5-6-7 crores తలా తప్పున ఒక్కొక్కటి ఇస్తే దెన్ వి విల్ డెఫినెట్లీ మేక్ ద మూవీ. ఆ ప్లంబర్ ని సింటెక్స్ ట్యాంక్ లో టైం ట్రావెల్ చేపిస్తాం, అది మామూలుగా ఉండదు. సింటెక్స్ ట్యాంక్ గుర్ర తిరుగుతుంది. సింటెక్స్ ట్యాంక్ లోపల ఒక వర్ల్పూల్ ఉంటుంది. అంటే ఆ ఐడియాసే
డైజెస్ట్ చేసుకో. సో అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం అది. చాలా వాళ్ళు టైం ట్రావెల్ చేసి చూసి రావాలి, ఫ్యూచర్ లో టైం ట్రావెల్ చేసి వెళ్ళాలి. నాకే వణుకొస్తుంది అప్పుడు ఇద్దరికి వెళ్ళి చెమటలు వస్తాయి ఇట్లా, మజా కాదు. ఇక చలికాలంలో తడిసిపోతున్నాయి టీ షర్ట్లు ఇడ. అదే కానీ ఒకే ఒక జీవితానికి మళ్ళీ వస్తే తిరిగి ఉన్నదే ఒకటే ఒక జీవితం, ఎవ్వరు తెలియదు ఇది ఇప్పటివరకు. నీకేమనిపించింది బోగస్? బా అంత అనిపించిందా నీకు? చాలా చాలా అనిపించినాయి అసలు. సైలెంట్ అయిపోయినా ఫుల్. ఇట్ వాజ్ నైస్ టు సీ రితు వర్మ ఇంకోసారి స్క్రీన్ మీద. ఎందుకంటే పాప మామకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చింది. ఇట్ వాజ్ నైస్ టు సీ అట్ యూనో లైఫ్ గోల్ ఏదైతే ఉందో రితు వర్మది కంటిన్యూ అవుతుంది. కన్సిస్టెంట్ గా ఒక హీరోని సపోర్ట్ చేయాలి అండ్ వాడిని ట్రాక్ ని తీసుకురావాలి. వాడికి ట్రాక్ ఉండదు, వాడికి దారి ఏంటో తెలియదు, అండ్ అసలు డిసిప్లిన్ లేకుండా పోయింది హీరో నా కొడుకులకి. సో రితు వర్మ వచ్చి ఒక్కొక్క హీరోని సెటరైట్ చేస్తాడు. పద్ధతి ఇది, నీ లైఫ్ ఇది, నువ్వు ఇట్లా మేనేజ్ చేయాలి. ఒక హీరోకి స్టేజ్ ఫ్రైట్ ఉంటుందా, ఇంకో హీరోకి వర్క్ ఎథిక్ ఉండదు. అసలు అరే పంజేరా బుద్ధిగా ఒళ్ళు వంచి అంటే లేదు, గాలి తిరుగుడు తిరుగుతా అంతే. రితు వర్మ ప్రాబ్లం ఏంటంటే వరుడు అందుకనే దొరకట్లేదు. వరుడులు అందరూ ఇట్లా పని లేకుండా ఒక బేవర్స్ గా ఒక స్టేజ్ ఫ్రైట్ తో ఇంకోటి 200 కోట్లు రోడ్ల పడేసి ఇట్ ఈస్ అ ఫ్రస్ట్రేటింగ్ టైం ఫర్ రితు వర్మ. ప్యారిస్ నుంచి అర్జెంట్ గా పిలుస్తున్నారు, ప్రాక్టికాలిటీ లేకుండా. ఇదే కాదు, ఇంకా షాకింగ్ న్యూస్ ఇస్తా. రితు వర్మ ఎప్పటి నుంచి కాదు, పెళ్లి చూపుల నుంచి. అదే చెప్తున్నా. అసలు కమిట్మెంట్ లేనోడికి ఆల్సీ గాళ్ళు ఉన్నారు, ప్యాషన్ లేనోడికి ప్యాషన్ ఇప్పించడం, కమిట్మెంట్ లేనోడికి స్ప్లెండర్ ఇప్పించడం, టాలెంట్ ఉండి వాడనోడికి ఆటో ఇప్పించడం, ఇవన్నీ రితు వర్మ స్కిల్స్ ఇవి. సో ఇట్ వాస్ నైస్ టు సీ. చాలా ఇందులో కూడా మన రివ్యూ సినిమాటిక్ యూనివర్స్ లో రితు వర్మ ఇస్ కంటిన్యూయింగ్. రితు వర్మ అంటే గాడ్స్ వర్క్. ఇది ఇంకా న్యూస్ బయటికి రాలేదు కానీ ఎట్లయితే అమలా బ్లూ క్రాస్ స్టార్ట్ చేసి నడిపిస్తుందో, రితు వర్మ ఒక కొత్త కలర్ ఇన్వెంట్ చేసి మెన్స్ క్రాస్ ఒకటి స్టార్ట్ చేయబోతుంది ఇక్కడే మన మణికొండలో. అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొగాళ్ళందరూ హీరో అనుకుంటున్న వాళ్ళందరూ అక్కడ సెటరైట్ అయ్యి రావచ్చు. నువ్వు అలాంటి ఐడియాలు ఇవ్వకు, ఎందుకంటే అది మనకే డిసడ్వాంటేజ్. అర్థమవుతుందా? ఎందుకో నేను చెప్తాను. మూవీలో రాదిగా, అట్లా కాదు, బిజీ అయిపోతుంది. బిజీ అవుతుంది, కానీ మనకి ఎట్లా డిసడ్వాంటేజ్ అంటే పెళ్లి చూపుల నుంచి చూస్తున్నాం ఎట్లా మంచి పద్ధతులు నేర్పిస్తుంది హీరోస్ కి. ఇట్లా చూడు, అలాంలు అంటే ఫోన్ లో ఎట్లా పెట్టాలి, నీ క్యాలెండర్ ఎట్లా వాడాలి, టు డూ లిస్ట్ ఇట్లా ఫాలో కావాలి, హ్యాబిట్ ట్రాకర్స్ అనే యాప్స్ ఉంటాయి. హ్యాబిట్ ట్రాకర్స్ లో ఒక్కొక్క డ్రింక్ వాటర్ ఎవ్రీ 15 minutes నువ్వు నీళ్లు తాగాలి. అండ్ నీ హ్యాబిట్స్ అనేది నువ్వు 21 days వరకు మెయింటైన్ చేస్తే 22nd day నుంచి హీరో అయిపోతావు. హీరో కరెక్ట్. 21 day క్రాష్ కోర్స్. నా మాట ఎందుకు వినట్లేదు రితు వర్మ ఫేస్ లో, అందుకనే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎప్పుడు. ఈ హ్యాబిట్ ట్రాకర్ యాప్స్ ఎఫిషియెంట్ లేవు పాప, హీరోస్ కి వాడడం రావట్లేదు అసలు. సో ఎంతసేపు హీరోలందరూ టిండర్ డౌన్లోడ్ చేసుకుంటా, అది ఇది అంటారు. ఎవర్ నోట్ టేకింగ్, డ్రాప్ బాక్స్ ఏమవుతుంది, స్లాక్, కమ్ ఆన్, MS Teams, వేర్ ద బ్లడీ హీరో ఇస్ ఇల్లిటరేట్స్. సో నేను డిసడ్వాంటేజ్ ఎందుకు అవుతుంది అంటున్నా అంటే, ఇంత చూస్తే కొంచెం నేనేం హోప్ చేస్తుంటే సీక్రెట్లీ ఒకవేళ రితు వర్మకి షూటింగ్స్ అన్ని అయిపోయి ఫ్రీ టైం దొరికితే కొంచెం మేము కూడా ఉన్నాం ఇట్లా థాయిగా, మాకు డిసిప్లిన్ లేకుండా పోయింది. మాకు అసలు బుద్ధే లేదు, మాకు సిగ్గు లేదు, బుద్ధి లేదు, పద్ధతి ప్రకారం ప్రతిష్ట ఏమి లేకుండా, సాంప్రదాయం. మా దగ్గర ఆల్మండ్ హౌస్ లేదు, సాంప్రదాయ ఫుడ్స్ లేదు, ఏం లేదు మా దగ్గర. వెల్లంకి ఫుడ్స్ లేవు, ఏమీ లేదు అసలు. జోషి పికిల్స్ కూడా లేవు ఆఖరికి జోషి కూడా లేదు. అది జోష్ లేదు. ఇక రితునే మనని అంతే, హోప్ కూడా లేదు అసలు. ఎందుకంటే మనం కూడా కొంచెం ఇండస్ట్రీకి దరిదాపుల్లో ఉన్నాం. అవును. సో అన్నపూర్ణ స్టూడియోల చుట్టే తిరుగుతుంటాం. ఎవరైనా థై గ్యాప్ ఎట్లా కనబడుతుంది అని చూడాలనుకుంటే బంజారాహిల్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక చాయ్ బండి ఉంటుంది, అక్కడ రండి. ఇట్లా పక్కల పడి నవ్వుతూ ఉంటారు ఇద్దరు, వాళ్ళే మేము. సో ఇలాంటి లైఫ్ కోచ్ రెస్పాన్సిబిలిటీస్ కి ఏమైనా ఫీజు ఉంటే కూడా మాకు చెప్పొచ్చు, మాకు రాసి చెప్పొచ్చు, మా సోషల్స్ మేము చెప్పుకుంటాం కదా. రితు వర్మ గెట్ ఇన్ టచ్, ఎందుకంటే మాకు చాలా హెల్ప్ కావాలి. ఈ సినిమాలో చూపించినట్టే మాకు కూడా టైం జరా స్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. టైం చేయి జారిపోయింది అనుకుంటున్నాం 6 years బ్యాక్, జారిపోయింది. 6 ఏళ్ళ వెనకాలే
హోల్డింగ్ ఆన్ ఇన్ క్వైట్ డెస్పరేషన్. రితువర్మ ఇట్లా మాకు చాలా ఇంగ్లీష్ సామెతలు వచ్చు, చాలా ఇన్ పర్సన్ చెప్పచ్చు, పని ఉండొచ్చు. కానీ వైష్ణవి కదా, వైష్ణవి యా అసలు హ్యాట్స్ ఆఫ్, కన్సిస్టెన్సీ చూస్తున్నాను. నేను యాక్చువల్ గా వైష్ణవి అనాల్సి ఉండే, ఐమ్ సారీ రితువర్మ. యా వి రివీల్డ్ యువర్ నేమ్, జనరల్లీ మేము అది చేయము, కానీ హీరోయిన్స్ చెప్పేస్తాం. కానీ ఐ థింక్ ఆల్సో రితువర్మకి తెలుగు రాదనుకుంటా, సో వి ఆర్ సో ఇట్స్ బెటర్. మీరు ఎవరు చెప్పకండి, మీరు ఊరికైనా ఎవరు ఇట్లా పుస్తకం పుల్లలు పెట్టకండి. వైష్ణవికి టైం కుదిరితే అప్పుడు షీ విల్ కమ్, షీ విల్ హెల్ప్ us. ఒక ట్రెండ్ ఉన్నది బోగస్ ఏంటది ఈ మధ్య కాలంలో. జనరల్లీ ఎవరైనా ఎట్లా ఎంచుకుంటారు, నేను హీరోయిన్ అవుతా అని ఎంచుకుంటారు, లేకపోతే ఓ కెరియర్ లో ఒక సపోర్టింగ్ యాక్టర్ లేకపోతే సీరియస్ యాక్టర్ అవుతాను, ఒక పర్టికులర్ ఓ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ అవుదామని అనుకుంటారు. కానీ వైష్ణవి చూస్తే మాత్రం నేను జస్ట్ ఒక హీరోయిన్ కాదు, ఆమె సపోర్టింగ్ యాక్టరెస్ టు ద హీరో అని చెప్పి ఏ మూవీకి వెళ్ళినా జస్ట్ సపోర్ట్, అంతే. సపోర్ట్ ప్యూర్ అన్డైయింగ్ లాయల్ సపోర్ట్, అన్వేవరింగ్ సపోర్ట్. అది ఎట్లా అంటే ఇక ఆర్సీబీ కూడా అట్లాంటి సపోర్ట్ ఎట్లయితే సింగిల్ హ్యాండెడ్ గా వైష్ణవి సపోర్ట్ చేస్తారు, ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఆర్సీబీకి అంత సపోర్ట్ చేయరు. సో అది ప్లస్ నో వార్డ్రోబ్ చేంజ్, అది ఇంకో గ్రేట్నెస్. నువ్వు పెళ్లి చూపుల నుంచి చూడు, ఇన్ఫాక్ట్ అదే వార్డ్రోబ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటా, ఇంక్లూడింగ్ హెయిర్ స్టైల్. స్టీవ్ జాబ్స్, మార్క్ జకర్బర్గ్, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ గ్రేట్ ఒకటే టీ షర్ట్ ఒకటే జీన్స్ ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకంటే వాటి పైన టైం వేస్ట్ అవుతుంది, హారబుల్ వేస్ట్. టైం అనేది ఎంత ఇంపార్టెంట్. ఊరికూరికనే దొరకదు టైం. ఒకే ఒక జీవితం బ్రో, ఏక్ జిందగీ అంతే. సో చెప్పు, అది ఏమనిపించింది అడిగాను, నేను చెప్పిన ఏమనిపించింది. చాలా చాలా మంచి అబ్జర్వేషన్ అది బోగస్. అండ్ తొందరలోనే మనకు కూడా ఆ డ్రెడెడ్ మెసేజ్ వస్తుందని మనం కోరుకుంటున్నాం. ఇంకేమనిపించింది చెప్పు, బాగా ఆలోచిస్తున్నావు కదా ఇందాక 15 నిమిషాలు, ఇంకేమనిపించింది చెప్పు. ఒక డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే, నువ్వు ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ తీసుకుంటే వెస్టర్న్ స్ఫియర్ లో, వెస్టర్న్ సినిమాలు ఏమైనా తీస్తే టైం ట్రావెల్ మీద, వాళ్ళు లాజిక్ మీద టెక్నికాలిటీస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ అయిపోతారు. వాళ్ళు ఒకలాగా ఫోకస్ అవుతారు, ఒకలాగా ట్రాప్ అవుతారు అనుకోవచ్చు. ఎందుకంటే మరీ దాంట్లో అంత టెక్నికల్ గా నువ్వు పాస్ట్ లోకి వెళ్తే నువ్వు నిన్నే కలుసుకోకూడదు, ఒకవేళ నువ్వు కలుసుకుంటే బాడీ టచ్ అయితే ఈ యూనివర్స్ లో ఒక ఇట్లా చినుగుతుంది, ఇట్లా యూనివర్స్ పర్ర అంటది, పర్ర అనగానే మనం అంతే సంకనాగుతాం, అంతే బటర్ఫ్లై ఎఫెక్ట్ అవుతుంది, అన్ని అవుతాయి. సో అలా చేయకూడదు, నువ్వు నీ వర్షన్ నుంచి నువ్వు కొంచెం దూరం ఉండాలి, కాంటాక్ట్ లో రాకూడదు అని చెప్పి ఫాలో అవుతారు. ఇలాంటి టెక్నికాలిటీస్, ఇలాంటి రూల్స్ చాలా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు, అండ్ దాన్నే ఫాలో అవుదామని ట్రై చేస్తారు. అవును, మన దగ్గర ఎప్పుడు అద్భుతంలో చూసాము, ఇందులో కూడా చూస్తున్నాము, టెక్నికాలిటీస్ లాజిక్స్ మీద అంత ఎక్కువ ఏం లేదు. చూడు, ఒక మెషిన్ ఉంది, అది జర్రని తిరుగుతుంది, బ్లూ లైట్ వస్తుంది, అందరూ అంతే. మనం 20 years బ్యాక్ పోతాం అంతే. దాని తర్వాత ఇంకా వేరే లాజిక్లు. కానీ అర్థం చేసుకోవాలి ఎందుకు వైష్ణవి ఎంతమంది దారిపైన తీసుకొస్తా చెప్పు. ఆన్ స్క్రీన్ హీరోని దారిపైకి తీసుకురాలి, ఇక నువ్వు ఆఫ్ స్క్రీన్ స్టోరీ రైటర్లు, స్క్రిప్ట్ రైటర్లను కూడా దారిపైకి తీసుకురాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? షీ కాంట్ బి ఎవ్రీవేర్ బ్రో. అర్థం చేసుకోవాలి నువ్వు ఈ విషయం. ఇండిసిప్లిన్ అనేది చాలా మందిలో కనిపిస్తుంది ఇప్పుడు. ఒక్కొక్క ఆకుని ఆచి తూచి ఇట్లా దారిపైకి తెస్తుంది. సో దానివల్లనే దీన్ని మనం డిస్కౌంట్ చేయొచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఈ మన దగ్గర వచ్చేసి ఇమోషన్స్ మీద, ఇమోషనాలిటీ మీద, రిలేషన్స్ మీద, దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు మన దగ్గర. అంటే వెనకకి ఎందుకు వెళ్ళాలో ఆ పర్పస్ ఉందా లేదా? అంటే నువ్వు వెనకపోతున్నావు అంటే ఉద్ధరించడం కాదు, నా ఉంగరం పోయింది, నా ఉంగరం పోయింది, ఆ ఉంగరం తెచ్చుకొని పోతున్నా, నాకు వాడు 5,000 బాకీ ఉందా, నాకు ఇన్నేళ్ళైనా నాకు అది కూర్చోట్లేదు, వాడు నా బాకీ తీసుకుని వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు కొడుకు. కానీ సార్ మీకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, కోట్ల ఆస్తి లేదు, కానీ నాకు ఇంకా 5,000, ఇంకా నా జన్మ ధన్యం కాదు, ఉన్నదే ఒక్కొక్క జీవితం, ఒకే జీవితం, నా జన్మ ధన్యం అవ్వాలి ఈ జీవితంలోనే అని. సో ఆ ఇమోషనాలిటీ మీద ఎక్కువ, ఆ రిలేషన్స్ మీద ఎక్కువ, ఇట్ షోస్ అ డిఫరెన్స్ ఇన్ అవుట్లుక్
యూనో వాళ్ళ పర్స్పెక్టివ్, మన పర్స్పెక్టివ్. వాళ్ళకి ఏంటంటే చూడు బేసికలీ, కానీ ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే వాళ్ళది హిట్లర్ ని చంపాలి, వాళ్ళు ప్రెసిడెంట్ ని సేవ్ చేయాలి, వాళ్ళు మినిమం ఒక 3 గెలాక్సీలను సేవ్ చేయాలి. వాళ్ళు టైం ట్రావెల్ చేస్తున్నారు. మన దగ్గర మన గెలాక్సీ అంటే ఉన్న లోకల్ సిటీని సంకనాకి ఇచ్చి మాతృదేవో భవ పితృదేవో భవ. మన దగ్గర ఏంటంటే మన తల్లిదండ్రులను సేవ్ చేస్తే గెలాక్సీ సేవ్ అయినట్టే, అదొక ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి అనాలిసిస్ కానీ విని ఎరుగని లక్ష్మీ గణపతి సమర్పించు టైమ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. అందుకనే షేర్ చేయాలి. ఎస్ చెప్పు. అండ్ అది మన కల్చరల్ వాల్యూ కూడా కదా. ఇట్ షోస్ మన ప్రయారిటీస్. కరెక్ట్. వాళ్ళ ప్రయారిటీస్ ఎక్కడ ఉన్నాయి, మన ప్రయారిటీస్ మన మిడిల్ క్లాస్ ప్రయారిటీస్ ఉంటాయి, వాళ్ళది బిలియనియర్ ప్రయారిటీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక ఇంగ్లీష్ క్రిస్టోఫర్ నోలన్ ఎట్లయితే ఉన్నాడో వాడున్నాడు, సేమ్ ప్యారలల్లీ ఒక తెలుగు క్రిస్టోఫర్ నోలన్ ఉన్నాడు అనుకో. రాజమౌళి కాదు, కానే కాదు, కానే కాదు. క్రిస్టోఫర్ నోలన్ విషెస్ యాక్చువల్లీ దట్ హీ కుడ్ హావ్ సమ్ ఆఫ్ రాజమౌళిస్. ఎందుకంటే సమ్మే కదా, సమ్ మిగతా వాడి దగ్గర ఉంది, మిగతా వాడి దగ్గర ఉంది, కానీ ఆ సమ్ మిస్సింగ్, కొంచెం మిస్సింగ్. ఒకే ఒక జీవితం, అదే ఒకే ఒక జీవితం. క్రిస్టోఫర్ నోలన్ దగ్గర హ్యూమన్ ఎమోషన్స్, ఎమోషనాలిటీ, ఇండిఫరెన్స్ ఉంది, కొంచెం యూనో కొంచెం కోల్డ్ సైంటిఫిక్ ఉంటుంది. కానీ తెలుగు క్రిస్టోఫర్ నోలన్ ఉన్నాడు అనుకో, ఇద్దరు క్రిస్టోఫర్కి ఒకటే ఒక లక్ష్యం. ఒకటి ఏంటంటే మ్యూజిక్ డైలాగ్ అంటే లౌడ్ ఉండాలి, జనాలకి డైలాగ్ వినపడకూడదు, స్క్రీన్ చీకట్ ఉండాలి. సెకండ్ ఏంటంటే టామ్ హార్డీ సినిమాలో ఉండాలి, వాడి మూతి మీద ఒక మాస్క్ ఉండాలి, ఎవరికి కళ్ళు కనబడాలి, అంతే, ఉట్టివాడి కళ్ళు కనబడాలి ఎట్లాగో. మూడోది ఏంటంటే ఈ నా కొడుకుల్ని కన్ఫ్యూజ్ చేసి పడేయాలి, అసలు వాళ్ళకి ఏం అర్థం కాకూడదు. స్క్రిప్ట్ ఎంత బాగుంటుంది అంటే యాక్టర్లకు కూడా తెలియదు యాక్చువల్లీ మూవీ ఏందో. ప్రెస్ రిలీజ్ అప్పుడు వాట్ ఈస్ దిస్ మూవీ అబౌట్ అంటే ఐ ప్లే క్యారెక్టర్, అక్కడ వరకే ఉంటుంది. మూవీ ఏంటి చెప్పరా రే, నాకు పోస్టర్ కూడా అర్థం కావట్లేదు రా. కనీసం 2-3 సార్లన్నా చూడాలి ఈ సినిమాలు. నాది వాళ్ళకి అసలు ఎవడు ముందుకు వచ్చాడు, ఎవడు తర్వాత వచ్చాడు, వీడు ముసలాడు ఎవడు, ఈ పిల్లోడు ఎవడు, అస్సలు అర్థం కాకూడదు. అసలు మూవీ పేరు తెలుసుకోవడానికి 2 సార్లు చూడాలి. అదే. సో ఇంగ్లీష్ క్రిస్టోఫర్ నోలన్ లక్ష్యం అది ఉంటుంది. తెలుగు క్రిస్టోఫర్ నోలన్ సేమ్ అందులో ఉన్నది వాడు నేను ఇప్పుడు రిలేషన్స్ లో కన్ఫ్యూజ్ చేస్తా, ఇమోషన్స్ లో కన్ఫ్యూజ్ చేస్తా అన్నట్టు ఉంటుంది. సో ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రయారిటీస్. కరెక్టే. అంటే ఇప్పుడు పిన్ని ఎవరు, అత్త ఎవరు, అది అమ్మ ఎవరు, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కరెక్ట్. కానీ ఈ మూవీలో అట్లా లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్ ఉండే. పుట్టి ఆ 3 పిల్లలే కన్ఫ్యూజ్ అయినారు చాలా, ఎవరాయిలు ఎక్కడ లేకుండా వచ్చిన. కానీ అదైతే ఉన్నది, ఆ పిల్లలు ఎంత బ్యూటిఫుల్ యాక్టింగ్ చేసిండ్రు. ఎస్పెషలీ ఆ ఇద్దరు సీనులు ఆబ్వియస్లీ వెన్నెల కిషోర్ కిల్డ్ ఇట్ అనిపించింది. అండ్ వెన్నెల కిషోర్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ క్యారెక్టర్ కాకుండా ఫ్రస్ట్రేట్ అవుతాడు చూడు స్టార్టింగ్ లోనే, బిఫోర్ దే టైం ట్రావెల్. అంటే వాడు నేను సూట్ బూట్ వేసుకుని వచ్చి ఒక జిఎస్టీ ట్యాక్స్ గిక్స్ అంటే నువ్వు బేరం, ఎందుకు అది ఎంత బ్యూటిఫుల్ అనిపించింది అంటే ఒక రియల్ లైఫ్ ఫ్రస్ట్రేషన్ చూపించాడు. హీ డిడ్ంట్ డూ ఇట్ ద ఏమంటారు ద సినిమా వే, మెలో డ్రామాటిక్ చేయలేదు. అంటే ఓ ఏడ్ చేసి కళ్ళకెళ్ళి నీళ్ళు గారి, ముక్కు చీమిడి గారి అవన్నీ కాకుండా సింపుల్ గా ఇట్లా అవ్వా అని చెప్పి ఇట్లా పళ్ళుగించుకోవడం అంటారు చూడు, బ్యూటిఫుల్ చేశాడు అది. అండ్ దట్ షోస్ ద క్యాలిబర్ ఆఫ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ నాకు ఇది ఎప్పుడు ఉండే, ప్యూర్ బ్రెడ్ కామిక్ యాక్టర్స్ ఆర్ ఆర్టిస్ట్ కెన్ ఆల్వేస్ ఈజీలీ కిల్ ద సీరియస్ రోల్స్. సో ఆ క్యారెక్టర్ లో ఏమేమి ఉండే అంటే ఆ కామిక్ అవుట్లుక్ ఉండే, అఫ్ కోర్స్ కష్టాల్లో కూడా హీ ట్రైస్ టు కోప్ విత్ జోక్స్, అది ఉంది. డిఫెన్స్ మెకానిజం ఉంది. ఇంకోటి ఏముంది అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ ఇనాడిక్వసీ, అది తక్కువ. అడుగుతాడు కదా, ఒరే ఈ సూట్ బూట్ వేసుకుంటే వాడు అసిస్టెంట్ అడుగుతాడు కదా, సూట్ బూట్ వేసుకుంటే ఏం అడుగుతాడు, అది సూట్ బూట్ వేసుకున్నాడు మనతో పని చేస్తాడు, మనం పని చేయగలుగుతామంటావా, మనం వేసుకోగలుగుతామా, లేకపోతే క్యారీ ఆఫ్ చేయగలుగుతామా, మనం వీటితో పని చేయగలుగుతామా, వీడు మనతో పని చేస్తాడా, మనం ఇట్లున్నాం వాడు అట్లున్నాడు అట్లా అన్నట్టు. అండ్ ఆ డిగ్రీ లేకపోవడం వల్ల, చదువు లేకపోవడం వల్ల, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ ఇనాడిక్వసీ ఒకటి ఉంది. షేడ్స్ అయితే హీ గాట్ మోర్ దెన్, అంటే రీసెంట్ గా చూసిన సినిమాల్లో కంపేర్ చేస్తే ఈ స్క్రిప్ట్ లో ఇంకా చాలా రేంజ్ ఆప్షన్స్ ఉండే దాంట్లో ఆ క్యారెక్టర్ కి. అండ్ రియలీ నైస్. కానీ ఆ ఒక్క క్యారెక్టరే కాదు, సో వెన్నెల కిషోర్ అండ్ ప్రియదర్శి, అంటే ఆ ముగ్గురు ఇంక్లూడింగ్ ద కిడ్ వర్షన్స్. కిడ్ వర్షన్ లో కూడా చాలా నచ్చారు యాక్చువల్లీ. సో నాకు సెపరేట్ గా ఎట్లా చెప్పాలనిపిస్తుంది అంటే ఈ ముగ్గురు పెద్దోళ్ళు సెపరేట్ గా బాగా చేశారు, అండ్ ఈ ముగ్గురు పిల్లలు సెపరేట్ గా బాగా చేశారు.
ఈ వీళ్ళిద్దరు కలిసి ఉన్న కెమిస్ట్రీ కూడా ఆ పేర్స్ మంచిగా ఉన్నాయి. ఆ పేరింగ్ కెమిస్ట్రీ కూడా బాగుండే యాక్చువల్. అవును అదే నేను అంటున్నా. లైక్ ఓవరాల్ గా కూడా ఇఫ్ యూ ఆస్క్ మీ టు పిక్ ఎ ఫేవరెట్, నాకు సీను ఆ వెన్నెల కిషోర్ది ఇద్దరు పిల్లాడు అండ్ ఆబ్వియస్లీ వెన్నెల కిషోర్ దే కిల్ ఇట్ అనిపించింది. ప్రియదర్శి కూడా ఆ కొంచెం నాన్ షెలాన్స్ ఏమంటారు నెవర్ సెటిలింగ్ కైండ్ ఆఫ్ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏదైతే ఉన్నాడో మంచిగా చేశాడు. నాకు ఓవరాల్ గా చెప్తా కదా, బోగస్ ఎక్కడ కూడా మెలో డ్రామాటైజ్ చేయలేదు అన్లెస్ అమ్మ వచ్చినప్పుడు. నేను ఐనో నీ గుండెల్లో కూడా ఇదే ఉన్నదని నాకు తెలుసు. అమ్మ లేకపోతే కనుక వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ అంతా నార్మల్ చేశారు. ఐ రియలీ లైక్ ద డాడ్ క్యారెక్టర్, అది వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. ఇట్స్ అ వెరీ వెల్ డన్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి, అంటే మంచిగా చేయలేదన్నా మంచిగా చేశాడని. అంటే నా దగ్గర కూడా ఉన్నాయి. అంటే యాక్టింగ్ చెప్పమంటావా? యాక్టింగ్ కాదు యాక్టింగ్ ఆఫ్ కోర్స్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. క్యారెక్టర్ లో ఫాదర్ కి రెలెవెంట్ గా స్క్రీన్ ప్లే లో ఎట్లా రాశారు అంటే, ఫాదర్స్ తో చాలా వరకు యాక్షన్స్ తో తెలుస్తాయి, నోట్ తో ఎక్కువ చెప్పారు. కరెక్ట్. సో అది మెల్లమెల్లగా తెలుసుకుంటుంటే అబ్బా అనిపిస్తుంది మనకి, ఇదంతా మనకు తెలియదే ముందు. సో ఒకటేంటంటే ఆది వాళ్ళ ఫాదర్ ఇల్లు ఇట్లా క్లీన్ చేస్తుంటాడు ఫుల్ గా. వీడు కామెంట్ కూడా వేస్తాడు, ఎందుకు ఎప్పుడు క్లీన్ చేస్తుంటాడు అంటే, ఇల్లు ఎట్లా క్లీన్ గా ఉంటే మన మైండ్ ఎట్లా క్లియర్ గా ఆలోచిస్తాము. సో బేసిక్లీ జార్డన్ పీటర్సన్ క్లీన్ యువర్ రూమ్ పక్కో, యు గాట్ క్లీన్ యువర్ రూమ్. సో సేమ్ జార్డన్ పీటర్సన్ క్లీన్ యువర్ రూమ్ ఫిలాసఫీ అన్నమాట. కానీ ఇది యాక్చువల్లీ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఐ నో వాడిది ఒరిజినల్ ఏం కాదు, మధ్య పాపులర్ అయింది అంతే. అది కూడా అయ్యి 7 ఏళ్ళు అవుతుంది. ఆఫ్ కోర్స్. సో అది జస్ట్ ఒక లైన్ అనేస్తాడు కానీ అమ్మ చెప్పింది అట్లా ఎప్పుడు అన్నాడు. అది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసుకున్నా ఆ ఫిలాసఫీ. యూనో ఈ మనిషి లేదు కాబట్టి ఆ గుర్తులన్నీ అట్లా నేనే సొంతం చేసుకున్నా. ఇప్పుడు నా వే ఆఫ్ థింకింగ్ అది. ఇట్ ఈస్ నో లాంగర్ మై డెడ్ వైఫ్స్ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు నౌ ఐ హావ్ అబ్జర్వ్డ్ హర్, ఐ మిస్ హర్ సో మచ్ దట్ ఐ అబ్జర్వ్డ్ హర్. షీ ఈస్ అ పార్ట్ ఆఫ్ మీ అన్నట్టు. షీ ఈస్ అ పార్ట్ ఆఫ్ మీ అన్న టైప్. అది వాడికి తర్వాత తెలుస్తుంది చూడు, పే ఆఫ్ ఇమీడియట్ గా ఇవ్వలేదు, ఆ పే ఆఫ్ తర్వాత ఇస్తారు కదా. అది సచ్ రెలెవెంట్ ఫాదర్ రిలేటెడ్, ఎందుకంటే అయ్యలతో ఎప్పుడు తర్వాత తెలుస్తుంది. అయ్యలతో అది నేను బాగా చెప్పిన బోకస్ ఆ పాయింట్. ఎందుకంటే ఎవరెవరైతే ఓపెన్ మెసేజ్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఎవరెవరైతే ఇప్పుడు కరెంట్ గా వాళ్ళ ఫాదర్స్ మా అయ్య ఇట్లా మా అయ్య అట్లా అండ్ మేము కూడా అనుకున్నాం, మేము అనుకోలేదని కాదు, వాళ్ళందరూ చెప్తున్నా కదా, ఒక్కసారి పెళ్లి అయిన 1 month లోపల మై ఫాదర్ ఈస్ గ్రేట్ అంటారు. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది నిజం తడక. సో అప్పటి వరకు ఎవరు అప్రిషియేట్ చేయరు అంత నాన్నని, ఊరికేనే ఇట్లా అంటారు, తిడుతుంటారు, అట్లా ఇట్లా అంటారు. కానీ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో, ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఇది, ఐ కాంట్ కమెంట్ డాటర్స్ కి ఎట్లుంటుంది, ఎందుకంటే జనరలీ డాటర్స్ వాళ్ళ ఫాదర్స్ తో క్లోజ్ ఉంటారు స్టార్టింగ్ నుంచి. సో కానీ అబ్బాయిలకైతే అది వేరే డైనామిక్, అది డైనామికే వేరే. ఎందుకంటే వాళ్ళు హాఫ్ ఆఫ్ ద టైం వాళ్ళు మాట్లాడుకోరు. ఫాదర్ సన్ జనరలీ వాడు కూర్చొని ఎట్లా అయిందన్న, హౌ వాజ్ యువర్ స్కూల్ టుడే, మిడిల్ క్లాస్ లో అస్సలే లేదు, పనులు ఉంటాయి. ఫాదర్ జస్ట్ 2 questions అడుగుతాడు, కాలేజ్కి వెళ్ళావా, మార్క్స్ ఎంత వచ్చాయి, అంతే. ఈ రెండింటికి ఆన్సర్ నో ఉందనుకో, దండనక అంతే. డబ్బులా దేనికి కావాలి, జోక్స్ ఏక్ బాబు, జోక్స్ ఏక్. కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు, చేయడమే కాకుండా రాయడం కూడా. అండ్ ఇంకోటి నాకేమి నచ్చిందంటే, సేమ్ ఎగ్జాంపుల్ లో ఈ ఫాదర్ కూడా ఆది పాస్ట్ లోకి వెళ్ళాక ఆది టేప్స్ అని వింటాడు. సో ఆది రిటర్న్ అయినప్పుడు ఆ రియాక్షన్ ఫాదర్ ఎందుకు ఇస్తాడు, ఆది ఆల్రెడీ ఎమోషనల్ రియాక్షన్ ఇస్తాడు. ఎందుకంటే వాడి పాస్ట్ లో వాడు అయ్య గురించి వాడు చాలా నేర్చుకున్నాడు. ఓకే మా అయ్య ఎట్లా అంటాడు, నాకు తెలియని విషయాలు నా కోసం ఎట్లా వెతుకుతున్నాడు, ఎట్లా బెంగ పెట్టుకున్నాడు, ఇవన్నీ ఆది చూసి వస్తాడు. సో ఆది అట్లా రియాక్ట్ అవుతాడు. అయ్య అట్లా ఎందుకు రియాక్ట్ అవుతాడు అంటే, ఈ టేపులన్నీ విన్నాడు కాబట్టి ఇప్పుడు వరకు అర్థమవుతుంది, అరే వీడికి భోజనం ఉండాల్సిన అవసరం లేదు, వీడు పడేసిన బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు. ఫర్ దాట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్. సో ఇండైరెక్ట్ గా వైష్ణవి ఇద్దరి లైఫ్ ని సెట్ చేసి, ఆఫ్ కోర్స్ వైష్ణవి పనే అది. వైష్ణవి ఒక డామినో ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. లైఫ్ కోచ్. ఈ సద్గురు ఇవన్నీ వేస్ట్, డైరెక్ట్ వైష్ణవి దగ్గరికి వెళ్ళారు. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ గురించి మాట్లాడాం కదా, ప్రియదర్శిది కూడా. ఐ మీన్ వీళ్ళు ముగ్గురు 6 people మెయిన్ క్యారెక్టర్స్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అంటే ఓకే నేను చెప్తాను ఎందుకు వై ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ట్రా యాడెడ్ బ్రౌనీ పాయింట్స్ ఎందుకు వస్తాయి తెలుసా. ఇట్ ఈస్ అ మెలో డ్రామాటిక్ మూవీ, ఇట్ ఈస్ రైట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్
ఆ బ్యాలెన్స్ ఏదైతే తీసుకొచ్చాడో త్రూ ద 6 క్యారెక్టర్స్, దట్ ఈస్ వెరీ రేర్లీ సీన్. నీకు మూవీలో అట్లా కనబడదు. ఇప్పుడు బ్రోచేవారు ఎవరాలో ఆ మూవీస్ లో దేర్ వాజ్ నో మెలో డ్రామా, right? It was very realistic and current గా lot of movies are trying to be as real as possible. కానీ ఆ ఎఫర్ట్ లో కూడా నీకు కొంచెం ఆ ఫాల్స్నెస్ తెలిసిపోతుంది. అరే ఇట్లయితే ఉండదు రా భయ్, మరి నిజంగా అయితే వాడు బేసిక్గా లేచి వెళ్ళిపోతాడు ఇంటి బయటికి అన్నట్టు ఉంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం ఆ రియలిజం చాలా, అంటే అదే ఆనెస్టీ అంటారు కదా, అది చాలా ఎక్కువ తెలుస్తుండే. టిల్ అమ్మకి ఏమింటుందో పిక్చర్. అమ్మ ఎప్పుడెప్పుడైతే వచ్చిందో నాకైతే బ్లూ క్రాస్ కనబడ్డది. ఎప్పుడైతే ఇట్లా కుక్కని ఇట్లా చూసినారు, రా బ్లూ క్రాస్ న్యూ రిక్రూటీ అని. బట్ షీ యాక్టెడ్ వెల్ అనుకో. అది తర్వాత వస్తాం మనం ఏదో వదిలాము కదా, ఏదో వదిలాము. నా ఫేవరెట్ మూమెంట్స్ ఏముండే అంటే కొన్ని మూమెంట్స్ నిజంగా స్టాండ్ అవుట్ అయ్యాయి. నాదైతే అచ్చా చెప్పు, 1 by 1 చెప్దాం. ఓకే, ఫస్ట్ నేను చెప్తా ఫేవరెట్ మూమెంట్. వెనెలా కిషోర్ అసిస్టెంట్ పోస్టర్లు వేస్తుంటారు, బుల్లెట్ ని టాయిలెట్ చేస్తారు చూడు, ఏదో తేడా ఉందిరా, ఏదో తేడా ఉంది. టాయిలెట్ చేస్తాడు చూడు, ఆ టాయిలెట్ పోస్టర్ అతికిచ్చి ఆ ఐని చింపేస్తాడు. వెనెలా కిషోర్ ఇట్లా చూస్తుంటాడు సైడ్ లో 10th ఫెయిల్ పోస్టర్ ఉంటది, ఒరే ఆ 10th ఫెయిల్ పోస్టర్ చింపేరా అంటే వాడు చింపగానే దాని వెనకాల సేమ్ పోస్టర్ ఉంటది. అదే అన్న దీని తర్వాత ఇది ఇంకా ఇదే పోస్టర్ ఉంది, అదే లైఫ్ రా అని చెప్పేసి ఇట్లా స్కూటర్ ఎక్కి చెక్కేస్తారు. బ్యూటిఫుల్ సీన్. ఆ రైటింగ్, ఆ డయలాగ్, ఆ యాక్టింగ్ ఆ సీన్ లో. ఇది తెలుగు సినిమాల్లో, ఐ మీన్ నేను ఓన్లీ తెలుగు సినిమాలో చూస్తున్నాను కాబట్టి, తెలుగు సినిమాల్లో ఇది రేర్ గా కనిపిస్తాయి ఇట్లాంటివి. సింపుల్ జస్ట్ త్రో అవే లైన్ ఆల్మోస్ట్ అది, దానికి ఒక సీన్ షూట్ చేసి, అండ్ అదొక సీన్ చాలా నచ్చింది. ఇంకో ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే నాకు, వీళ్ళు పాస్ట్ లో వెళ్ళాక ప్రియదర్శి ఇంకా వెనెలా కిషోర్ వాళ్ళ పాస్ట్ సెల్ఫ్ ని చూసి ఒక్క విసుగుతో, ఒక డిస్గస్ట్, సెల్ఫ్ లోదింగ్, సెల్ఫ్ హేటింగ్ తో చూస్తారు చూడు ఇద్దరు. ఆది ఒక్కడే కొంచెం జాలితో చూస్తాడు వాడి పాస్ట్ సెల్ఫ్ ని, వీళ్ళిద్దరు మాత్రం ఒక లాంటి ద్వేషతో ఇట్లా చూస్తుంటారు. ఇట్లా వీడు అసలు చేతికి దొరికితే వేసేయాలని చెప్పి, అసలు సో ఫనీ నిజంగా ఆ సీన్స్. వాళ్ళకి ఎంత ఖున్నస్ ఉండేనో వాళ్ళ మీద, వాళ్ళ పాస్ట్ సెల్స్. కొంచెం బయాస్డ్ ఉంటది కానీ నా ఫేవరెట్ మూమెంట్స్ ఆఫ్ ద మూవీ వర్ ప్రిడామినెంట్లీ వెనెలా కిషోర్. ఎందుకంటే ఐ వాజ్ సుప్రీంలీ హ్యాపీ టు ఫైనలీ సీ వెనెలా కిషోర్ ఆ స్పేస్ దొరికింది టు ఎక్స్ప్రెస్ యాజ్ అన్ యాక్టర్, రైట్? సో ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దాట్. నాకు కొంచెం, అండ్ నా వెనెలా కిషోర్ నాకు చాలా ఇష్టం. సో ద మోర్ ఐ వాంటెడ్ టు సీ హిమ్ మోర్ ఆన్ ద స్క్రీన్. సో నేను ఎమోషనల్ అవుతే ఇంగ్లీష్ లో మాట్లాడతా, బికాస్ ఐఎమ్ ఇంగ్లీష్ మీడియం, మీకు తెలుసు కదా. సో ఒక స్టార్టింగ్ లోనే వెళ్తాడు చూడు, వైష్ణవ్ పంపిస్తా తెలుగు నేర్పడానికి, పారిపోతాడు వాడు స్కూల్ కి. వెనెలా కిషోర్ స్కూల్ కి వెళ్ళంగానే మొత్తం ఫోకస్ వాడి చిన్న సీను పైన పెడతాడు. అందులో వాడి తపన ఉంటుంది చూడు, ఫ్రస్ట్రేషన్, ఆ డెస్పరేషన్ ఒకటి. సెకండ్ ఏంటంటే వాడిని ఫ్రంట్ బెంచ్ పంపించేసిన తర్వాత వీళ్ళిద్దరిని కూర్చొని తిడతాడు. ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్షిప్ వదిలేసి అది అంటే హీ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్, ఎట్లాగో వీళ్ళు నాతోటే ఉంటారు కానీ అట్ దిస్ మూమెంట్ వీడు ఇట్లా ఉండాల్సిన అవసరం ఉన్నది అని. అండ్ ఏమో నాకు ఫర్ సమ్ రీజన్ ఐ రియలీ లవ్ దట్ సీన్. వాడు మెల్లిగా బిల్డప్ చేసుకుంటూ వస్తాడు చూడు. ఐ లవ్ ఆల్ ద 2 version కమ్యూనికేషన్స్. ఎప్పుడైతే పాస్ట్ అండ్ ఫ్యూచర్ వర్జన్స్ ఒకరికొకరితో మాట్లాడుకుంటారు చూడు, ఆ సీన్స్ అన్ని నాకు నచ్చాయి బాగా. అండ్ ప్రియదర్శిది వెన్ హి గోస్ బ్యాక్, మళ్ళీ వాపస్ వచ్చేసిన తర్వాత వాడు ఆ పెళ్లి చూపుల అమ్మాయి దగ్గరికి వెళ్తాడు కదా, వెళ్ళి హిల్ జస్ట్ స్మైల్, రైట్? అండ్ ద బెస్ట్ పార్ట్ అగైన్ ఇక్కడే నాకు ఆ బ్యూటీ అనిపించింది, వేర్ యునో వీడు వెళ్ళి మళ్ళీ ఇట్ వాస్ నాట్ అబౌట్, అంటే వాడికి ఆ క్యారెక్టర్ కు రియలైజేషన్ వచ్చింది దట్ నా దగ్గర 100 గలీస్ ఇవి ఉండొచ్చు, ఐ మైట్ నాట్ బి యునో నా ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టు నేను ఐ మైట్ నాట్ బి ద ఐడియల్ గై, కానీ దిస్ వన్ గుడ్ థింగ్ అబౌట్ మీ ఇస్ ఎనఫ్ అన్నట్టు ఒక ఫీలింగ్, ఒక రియలైజేషన్ వస్తుంది. అండ్ దెన్ హీ గోస్ బ్యాక్ అండ్ లైక్ మీకు నా స్మైల్ ఇష్టం అన్నారు కదా, సో అందుకనే నేను స్మైల్ చేస్తున్నా, ఎందుకు ఇట్లా నవ్వుతున్నావు అది ఇది అంటారు కదా. దట్స్ అ గ్రేట్ పాయింట్, ఎందుకంటే నాకు కూడా అదే అనిపించింది. ఇట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ ప్రియదర్శిస్ క్యారెక్టర్. ఆల్మోస్ట్ నీ స్మైల్ బాగుంటుంది అంటే నమ్మలేడు. అవును, హీ కాంట్ బిలీవ్ దట్ నేనా నా స్మైల్ బాగుంది. ఆ అవుట్లుక్ ఉంది. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి తన మీద పెద్ద ఒపీనియన్ లేదు, యూనో ఇట్స్ నాట్ హై ఒపీనియన్. చాలా అంటే చుట్టుపక్కల జనాలు చెప్పి 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 అట్లానో మన సొసైటీలో ఎట్లయితే తయారవుతాయో కొన్ని, అలా అనిపించింది నాకు ఆల్మోస్ట్. ఇట్లా ఇంకా వీళ్ళు అన్నట్టే నేను పనికిరాను, నేను ఇది నేను అది అని డిసైడ్ అయిపోతాడు. అండ్ నీ స్మైల్ బాగుంది అని 2-3 వచ్చి చెప్పిన
జస్ట్ హీ కాంట్ బిలీవ్ ఇట్. అందుకనే ఆ లాస్ట్ సీన్ లో ఎప్పుడైతే తిరిగి వస్తాడో ఆ స్మైల్ ఎంత ఫేక్ స్మైల్ పెడతాడు, నేచురల్ స్మైల్. నా స్మైల్ బాగుందంటున్నారు కానీ చెప్పి కష్టపడి ఇట్లా ఒక ఫేక్ స్మైల్ పెడతాడు. ఐ మీన్ దట్ వాస్ అ వెరీ హ్యూమన్ క్యారెక్టర్ కాదనుకుంటా, బట్ ఇట్ వాస్ అ ఫేక్ స్మైల్. I mean, like, see, he's trying to break out of that. Still he can't believe it. అందుకనే ఫేక్ స్మైల్. అదైతే ఉన్నది యా. కానీ నాకు అగైన్ ఆ సీన్ లో నాకు నచ్చింది ఏంటంటే లెస్ ఇస్ మోర్ అంటారు. సో అందులో హీ ఎగ్జాక్ట్లీ డిడ్ దట్. అండ్ బై ద వే, నాట్ టు టేక్ అవే ఎనీథింగ్, ఆమె కూడా ఎంతో బ్యూటిఫుల్ చేసింది. ఆమె దో ఇట్ వాస్ జస్ట్ లైక్ ఎ వెరీ ఫ్లీటింగ్ క్యారెక్టర్ అయినా కానీ ఆమె వాపస్ వచ్చిన ఇరిటేషన్ తో చూస్తా, ఎందుకు వచ్చినావు అది అని అంటది కదా. ఓ దట్ వాస్ సో వెల్ డన్. అంటే వెంటనే అందరు నన్ను ఎవరెవరైతే రిజెక్ట్ చేసిన కాలేజ్ లో అమ్మాయిలు అందరు గుర్తొచ్చిన ఒక లైన్ లో, ఇలా ఎందుకు ఆ ఊరికే వెనక పడుతున్నావా. అదే నీకు అలవాటు అయి ఉంటుంది కదా బ్రో, ఇట్లా తలుపు ఓపెన్ అవ్వడం, వాళ్ళని ఫేస్ చూడగానే వాళ్ళ ఫేస్ మాట్లాడడం, వచ్చినావు ఏం చేస్తున్నావు ఇక్కడ, హెల్ప్ పోలీస్. జనరల్ గా తలుపు ఓపెన్ అవ్వడం వాళ్ళ మదర్ ఉండడం, అమ్మాయి ఉండకపోతుండే వాళ్ళ మదర్ ఉంటుండే. ఏం బాబు ఏం కావాలంటే ఏం లే అంటే మేట్రిక్స్ స్టైల్ ఎగురుకుంటూ వస్తున్నాయి బయటికి. నేను అందుకని ఎప్పుడైనా ఏ అమ్మాయి అయితే అపార్ట్మెంట్ ఉంటుందో, ఏ అమ్మాయికి అయితే చెప్పుల స్టాండ్ ఇంటి బయట ఉంటుందో, నేను ఓన్లీ ఆ అమ్మాయిల వెనకాల పడుతుండే. నేను నీలాగా సగం రీసెర్చ్ తో వెళ్ళకపోతుండే, బోగస్ ఫుల్ రీసెర్చ్ చేసిపోతుండే అట్లా. ఎందుకంటే చెప్పుల స్టాండ్ బయట ఉంది అనుకో, నేనే పట్టుకుని వెళ్ళిపోయాడు చెప్పుల స్టాండ్, చెప్పులు వేయలేరు అని చెప్పి. సో అది చాలా మంచి పాయింట్, నేను మర్చిపోయాను. దీస్ ఆర్ ద టూ ఫేవరెట్ మూమెంట్స్. ప్రియదర్శి క్యారెక్టర్ చాలా హ్యూమన్, అండ్ వెన్నెల కిషోర్ది కూడా, అండ్ ఆదిది కూడా. క్యారెక్టర్ వైజ్ ఐ థింక్ దే ఆర్ వెరీ హ్యూమన్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యూమన్, రిలేటబుల్. ఎందుకంటే ఇది కొంచెం టూ క్లోజ్ టు కంఫర్ట్ అని కూడా అనిపించింది నాకు ఈ సినిమా చూస్తుంటే. చాలా రిలేటబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆదిలో కొన్ని ఉన్నాయి నాకు ఇట్లా టైం స్లిప్ అవుతుంది, ఏదో ఒకటి చేయాలి అన్న డెస్పిరేషన్. ఇంకా ప్రియదర్శిలో ఆ సెల్ఫ్ ఇంపోస్టర్ సిండ్రోమ్, సెల్ఫ్ డౌట్, అదొకటి. సీనుదేమో ఇన్కంపీటెన్స్, బేసికల్లీ లైక్ అబ్సల్యూట్ ఇన్కంపీటెన్స్. సీనుది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నువ్వు ఒక హై లెవెల్ నుంచి చూస్తే ఇట్ ఈస్ అ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మెరిటోక్రసీ ఆల్మోస్ట్. యూనో మెరిటోక్రసీ అయినా లేకపోతే ఆ షో సూట్ బూట్ వేసుకొని నీకు ఇట్లా మాట్లాడితే కానీ నువ్వు బేరం ఆడవు, కానీ నేను అదే పని చేస్తున్నా, నేను అంతే టైం పెడుతున్నా, కానీ నేను నీకు చునుకైపోతా ఎందుకంటే నేను ఇక్కడ లోకల్ గాడిని కాబట్టి. సో యూనో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దాట్. ఆ ఇంజస్టిస్ గురించి కొంచెం. అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ ఇట్స్ అ ఫాస్ట్ స్ప్రెడింగ్ కైండ్ ఆఫ్ డిసీజ్ అది. ఎందుకంటే నువ్వు స్కూల్కి వెళ్ళి నువ్వు స్కూల్లో వెళ్ళి వింటావు, నువ్వు ఇట్లా జుట్టు పెంచుకుంటే నిన్ను బయట ఎవ్వరు నీకెవరు ఇజ్జత్ ఇయ్యరు, నువ్వు గడ్డం పెంచు, నువ్వు కాలేజ్కి వెళ్తే లైక్ ఇలాంటి బట్టలు వేసుకుంటే నీకు ఎవరు ఇజ్జత్ ఇయ్యరు. ఐ థింక్ ఆ కంప్లీట్ నారేటివే తప్పు. లైక్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఒక మనిషి, ఒక పిల్లాడిలో ఏం మ్యాటర్ ఉందా లేదా. సరే టాలెంట్ పొటెన్షియల్ పక్కన పెట్టి, అది వస్తే వచ్చింది లేకపోతే లేదు, నీ చేతుల్లో లేదు. నీకు న్యాచురల్ టాలెంట్ ఉందంటే దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి. కానీ ఒక వాల్యూస్ అంటారు చూడు, సేయింగ్ దట్ అరే నువ్వు ఎట్లున్నా నాకు సంబంధం లేదురా, కానీ ఒక మనిషిగా యూ షుడ్ బి లైక్ దిస్. ఇది బేసిక్ రిక్వైర్మెంట్. నువ్వు ఓ పెద్ద దిల్దార్ అయిపోమనట్లే, లేకపోతే బట్ బేసిక్ ఇది. పక్క నుండి నువ్వు నవ్వు అట్లాంటివి. నేను ర్యాండమ్ గా ఫిలాసాఫికల్ అవుతున్నా, కానీ ఆ డిస్కషన్ నువ్వు 30 years వచ్చే వరకు ఎవరితో అవ్వదు నీకు. అండ్ నువ్వు ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింట్, ఫాదర్స్ డే డిస్కషన్ అంటిల్ వాళ్ళ ఫాదర్ కి అర్థమవుతుంది, సరే ఇప్పుడు వీడు మొత్తం కోలుకోబోయాడు లైఫ్ లా, నా కొడుకు నేను ఏం చెప్పినా వింటాడు అన్న స్టేజ్ వరకు వెయిట్ చేస్తారు ఫాదర్స్. అప్పుడు చెప్తారు అరే ఏదో ఇట్లానే ఉంటుంది రా జిందగీ, నువ్వు ఏం చేయలేవు, పీకలేవు, నేను కూడా వెళ్ళిన దాంట్లో మీ అమ్మ తగిలింది, మీ అమ్మని పెళ్లి చేసుకున్న బ్లా 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 బ్లా. సో ఆ అండర్లైయింగ్ మెసేజ్ కనబడింది. అండ్ అది మనం జనరల్ గా అంత నీట్ గా పెట్టాం మూవీస్ లా. అదంటే నాకు గుర్తుకొచ్చింది, ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా ప్రియదర్శి, నాన్న దగ్గర పోయి అంటాడు, ఎప్పుడు చూసినా టీవీ చూస్తుంటా, నాకు అమ్మాయిని చూడొచ్చు కదా అంటే, మీ అమ్మాయిని చేసి చూసినా నేను వద్దులే అంటాడు. ఒక సెకండ్ ఆలోచిస్తాడు, వాళ్ళ అమ్మ కూడా అఫెండ్ అవుతుంది, వాళ్ళ అమ్మ అప్పుడే ఫ్రేమ్ లోకి వస్తుంది, ఏం రా. సో ద క్యారెక్టర్స్, ఈ 6 క్యారెక్టర్స్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ వర్షన్స్, వాళ్ళు చాలా పెద్ద స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి సినిమాకి. ఆ క్యారెక్టర్స్ రాసింది కూడా నాజర్ వాజ్ ఎ స్ట్రాంగ్ పాయింట్. నాకు ఆ సైంటిస్ట్ దగ్గర వీక్ అనిపించింది. యూనో సైంటిస్ట్ ఏం పని లేదు, ఎంతైతే పని ఉన్నదో టైం మెషిన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. నేను వాళ్ళ యాక్టింగ్ అనట్లే, ఇట్స్ ద టేకింగ్ అండ్ ఇది కొంచెం మరీ ఇక్కడ డన్ బెటర్ అనిపించింది. అక్కడ నాకు కొంచెం స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. శకలక బొమ్మ లాగా ఓ పెన్సిల్ తో కానిచ్చాల్సి ఉండే అంట. కొంచెం క్లీషేడ్ అయిపోయాయి డైలాగ్స్ అక్కడ వచ్చి సడన్ గా. కొంచెం యూనో ఇప్పుడు టైం మెషిన్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాని విఎఫ్ఎక్స్ కూడా, ఓ బై ద వే విఎఫ్ఎక్స్ కి ఒక కాంప్లిమెంట్ ఈ సినిమాలో,
కొంచెం కొత్తగా, కొంచెం బెటర్ గా, కొత్తగా ఉన్నది. ఒక లెవెల్ అప్ అయినట్టు అనిపించింది డెఫినెట్ గా ఈ సినిమాలో. ఇంకొంచెం ఏంటి అంటే అది ఆ టైం మెషిన్ ని ఒకసారి డీటెయిల్లో చూపించేశాక రెండోసారి మూడోసారి అంత డీటెయిల్లో చూపించాల్సిన అవసరం లేదు. పైకి కిందికి పానింగ్ షాట్, ఎందుకంటే ఎంత దగ్గరలో చూపించి ఎంత డీటెయిల్లో చూపిస్తే అంత ఫేక్ తెలుస్తుంది. కొంచెం దూరం చూపించేసి కొంచెం ఇసుక జల్లుతుంది దాని మీద, అప్పుడు కొంచెం రియల్ గా ఉన్నట్టు. డ్యూన్ లో మనం విఎఫ్ఎక్స్ మాట్లాడుకున్నాం కదా, ఆ ఎఫెక్ట్ రావాలి. దానికి తక్కువ కష్టం, ఇంకా ఎఫర్ట్ తక్కువ. కానీ మన దగ్గర ఎట్లా అంటే అది నానో స్కోప్ లో దగ్గరలో ఎంత వాక్యూమ్ టైట్ ఉందో అంత దగ్గరలో పోయేసరికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫేకిష్ తెలిసిపోతుంది. దూరం నుంచి చూపిస్తే యూ కెన్ హైడ్ ఇట్, బట్ స్టిల్ అది యాక్చువల్లీ మనం కొండ పొలంలో కూడా మాట్లాడాం. ఎప్పటివరకు అయితే ఆ వైడ్ ఫ్రేమ్ లో టైగర్ చూపించారో బానే ఉండే, ఎప్పుడైతే ఆ క్లోజ్అప్ కి వెళ్ళారో మరి కిస్సింగ్ డిస్టెన్స్ రావద్దు టైగర్. దట్స్ ఇట్. ఓ నో. సో విఎఫ్ఎక్స్ టీమ్ కి అదొక డెఫినెట్ కాంప్లిమెంట్. నాకు ఆల్ ది బెస్ట్. నాట్ ఆల్ ద వే పర్ఫెక్ట్, కంగ్రాచులేషన్స్. వన్ స్టెప్ అప్ అంట. డెఫినెట్ గా నో చాలా బాగా చేసిండు. వీడు బోగస్ మాటలు వినకండి, వాడు ఎప్పుడు ఫుల్ మార్క్స్ అయ్యాడు. వీడు ఒక లాంగ్వేజ్ టీచర్ లాగా. ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తే ఇంకా పని చేయరు బ్రో. ఏం కాదు ఈ మూవీ తీయడం. నాకేమో చెప్పదు, వైష్ణవ్ చెప్పింది నాకు. వైష్ణవి ఇంకా నాకు చెప్పలేదు కాబట్టి నేను అది ఫాలో. వైష్ణవి నాకు చెప్పింది, మెసేజ్ పంపించింది. బాగా చెప్తుంది నీకు. ఫుల్ మార్క్స్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఇంకా అసలు ట్రై కూడా చేయరు, ఇంకా నేను ఉద్ధరించేసిన అని అట్లా అనుకుంటారు. ఎప్పుడు ఫుల్ మార్క్స్. అందుకనే లాస్ట్ కూడా వైష్ణవి స్మైల్ చేయదు అసలు. నెవర్ సాటిస్ఫైడ్, ఆల్వేస్ ఫ్రస్ట్రేటెడ్. దేర్ ఈస్ ఆల్వేస్ స్కోప్ టు ఇంప్రూవ్మెంట్. దేర్ ఈస్ స్కై ఈస్ ఎ లిమిట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఏదో అంటారు అట్లా. అది ఇట్లా పాస్ట్ నుంచి రిటర్న్ కాగానే ఫస్ట్ అడుగుతుంది, ఏం బిక్నావు నువ్వు, ఎన్ని రోజులు కలిసినావా లేదా, ఈ హ్యాబిట్ ట్రాక్ రాజు చూసినావు అంతా రెడ్ 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 అన్ని రెడ్స్ అయిపోయినాయి. నువ్వు అసలు పొద్దున్న టైంకి లేస్తున్నావా, తింటున్నావా, నీళ్లు తాగుతున్నావా? లేదు, నాకు యాప్లో అన్ని అప్డేట్ అవుతున్నాయి ఇక్కడ. ఈ టు డూ లిస్ట్ లో చూడు 45 ఐటమ్లు ఉన్నాయి, ఇంకా చెక్అవుట్ చేయలేదు బాక్స్. సో వైష్ణవి ఇస్ రియలీ, వైష్ణవి ఇస్ చేపిస్తుంది, వంచి చేపిస్తుంది. బట్ అదే గ్రేట్నెస్ వైష్ణవి. ఎనీవేస్ ఎవరికి చెప్పుకోదు వైష్ణవి ఏం చేస్తుందో. వైష్ణవి కూడా చెప్పుకోదు ఏం చేయబోతుంది. సో స్ట్రాంగెస్ట్ పాయింట్స్, క్యారెక్టర్ రైటింగ్. ఎన్నిసార్లు చెప్తావు ముందరికెళ్ళి క్యారెక్టర్ రైటింగ్ 20 సార్లు చెప్పినావు బస్ కండక్టర్ లాగా. నేను రీక్యాప్ చేసి మనం డైగ్రెస్ అవుతున్నప్పుడల్లా కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చి ఏం అవసరం మన అవసరం లేదంటావు. థైగాపియన్స్ చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ గౌతమ్ కజిన్స్ అందరూ. అర్థమవుతుందా? నాకు ఓవరాల్ గా అయితే ఏమనిపించింది అంటే బ్రో, ఈ సినిమా యాజ్ అ హోల్ మనం చూస్తే, మొత్తంగా చూస్తే, దూరంగా కొంచెం 2 steps బ్యాక్ తీసుకొని రాధిక, ఈ సినిమాని మనం చూస్తే ఇది ఒక స్టెప్ అప్ అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా ఒక లెవెల్ అప్ అనిపిస్తుంది తెలుగు సినిమా. యూజువల్లీ కంటెంపరీ తెలుగు సినిమాలో డెఫినెట్ గా ఒక ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది. స్టిల్ నాట్ ఆల్ ద వే దేర్, ఎందుకంటే ఈ మ్యాటర్ గీటర్ వచ్చేసరికి వీఆర్ కంపీటింగ్ విత్ మలయాళం ఇండస్ట్రీ అండ్ ఇట్లాంటి ఇండస్ట్రీస్. కమర్షియల్లో మనం దూరం ఉంటాం, ఒప్పుకుంటా నేను. అహెడ్ ఉంటాం ఉండడం కాదు, ముందుంటాం. అదే గలీజ్ గా దూరం ఉంటాం అంటారు అన్నోళ్ళలాగా. నీ అవ్వ ఏదో ఒకటి నువ్వు భావం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా. నేను డిస్క్లైమర్ అందుకనే ఉన్నాయి ఇక్కడ. ఈ ఆర్టిస్టిక్ వచ్చి కొంచెం మ్యాటర్ ఉండడం, స్టోరీ, స్క్రీన్ ప్లే ఇట్లాంటివి ఉండడం అంటే వేరే రీజనల్ ఇండస్ట్రీస్ కొంచెం ముందుగా ఉన్నట్టు వినపడుతుంది మనకు అప్పుడప్పుడు. నాకు తెలియదు, నా సినిమాలు ఎక్కువ చూడను కాబట్టి. కానీ ఇది ఒక తెలుగు ఇండస్ట్రీకి, నువ్వు తెలుగు ఇండస్ట్రీలోనే చూస్తే ఇది ఒక స్టెప్ అప్ డెఫినెట్లీ. తెలుగు ఇండస్ట్రీ లోపల దూరంగా ఉన్నది అంతే. లేదు నేను ఒప్పుకుంటా. ఇంకోటి ఏం తెలుసా, ఇంకో రీజన్ నేను ఎందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అంటే, సైఫై కాన్సెప్ట్ ని జనరల్ గా ఓవర్బ్లో చేస్తారు ఒకవేళ అందులో దూరుస్తే చేతులు. నాకు అద్భుతంలో అదే నచ్చింది. హ్యూమనైజ్ చేశారు ఆ సైఫై ఆస్పెక్ట్ ని. ఇందులో కూడా నాకు అదే నచ్చింది. అండ్ ఫైనలీ మనకి ఇట్లా ఆ బ్యాలెన్స్ తెలుస్తుంది అనిపిస్తుంది. ఆ గేజ్ ఇట్లా కరెక్ట్ గా సెటిల్ అవుతుంది. ఇంత చేస్తే చాలు అని ఒక ఇది ఉంటది కదా, ఆ జనరల్ థియేటర్ లో చెప్తారు, నువ్వు గొంతు తీసుకొని అర్చుకోకలేదు, జస్ట్ అట్లా చెప్పు అంతే అన్నట్టు. సో మనకి ఫైనలీ ఆ బ్యాలెన్స్ అట్లీస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఆ బ్యాలెన్స్ అందరికి అర్థమై ఒక నార్మలైజ్ అయ్యింది ఆ బ్యాలెన్స్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ లాస్ట్ మూవీస్, కొన్ని మూవీస్ చూడు నువ్వు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఒక చాలా హ్యూమనైజ్డ్ మూవీస్ చేశారు. ఏదో పిచ్చి పిచ్చిగా చేద్దాం కదా అని చేసేటట్టు కాకుండా.
అండ్ జస్ట్ నేను ఒప్పుకుంటా మేబీ దెర్ ఇస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మల్లు ఇండస్ట్రీ ఆర్ తమిళ్ ఇండస్ట్రీ కంటే మల్లు ఇండస్ట్రీ, ఎందుకంటే మలయాళం ఫిలిమ్స్ ఎప్పటి నుంచో ఇట్లానే ఉంటాయి, అవంతా అన్గ్లామరైజ్డ్ హ్యూమనైజ్డ్ స్టోరీ లైన్స్ ఉంటాయి వాటి. సో మేబీ అక్కడి నుంచి అయి ఉండొచ్చు, కానీ తప్పు లేదంట నేనైతే. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ యూ టెల్ స్టోరీస్ బెటర్ అవుతాయేనో మంచిది. మంచోళ్ళ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవడంలో ఏమి సిగ్గుచేటు లేదు. కంపేర్ చేయట్లేదు, మనమే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినాం దేనికి పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు. ఎవరికి చెప్పం కానీ మీరు తెలుసుకోవాలి మా ఇన్ఫ్లుయెన్స్లు ఎవరు అని. థైగ్యాప్కి ఎవరు అసలు బోగస్ ని బ్రూట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని. కానీ అదే నేను చెప్పబోతుంది. బేసికలీ ఏంటంటే ఆ బ్యాలెన్స్ ని తీసుకొచ్చారు, వచ్చింది రాదర్, అండ్ అది మెయింటైన్ చేస్తున్నారు కూడా. నాకు ఇంకోటి ఏం నచ్చిందంటే ఓవరాల్ మళ్ళీ ఇది స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే లోకి పోతుంది. ఎట్లాగైతే ఫైనల్లీ వాళ్ళు ఏం చేంజ్ చేయలేకపోయారు. అవును, యూనో. అండ్ ఎంతవరకు వచ్చిందంటే సీను కూడా జూనియర్ సీనుకి ఏం చెప్తాడు, వదిలేసారా నువ్వు ఎంజాయ్ చేయి, నీ టాలెంట్ ఇది, నువ్వు ఎగ్జామ్ పేపర్ ఇస్తే అమ్మినావు చూడు పైసలు, అది నీ టాలెంట్, అది గుర్తుంచుకో. వాడు ఏమంటాడు ఆ బుడ్డోడు వాడిని, పీకినవది మస్త్ అంటారు. సేమ్ డైలాగ్ పీకినవది అనలేరా అన్నవలేరా. కానీ వెన్నెల కిషోర్ ఇస్ ఎ క్లాస్ అపార్ట్. అసలు నాకు ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇట్లా అగైన్ నేను ఇంగ్లీష్లో ఎందుకు వెళ్ళిపోతాను అంటే నాకు తెలుగులో ఆ ఎమోషన్తో అనడం రాదు. ఒక కోటా శ్రీనివాసరావు వీళ్ళు ఒక బ్యాచ్ బ్రహ్మానందం రీసెంట్గా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అదొక లల్ వచ్చింది. హూ విల్ క్యారీ ఆ సపోర్టింగ్ యాంగిల్ నుంచి ఎవరు క్యారీ చేస్తారని ఒక లల్ ఉండే. అండ్ వెన్నెల కిషోర్ నాకు తెలిసి ప్లీజ్ టచ్ వుడ్, ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ ఫిల్లింగ్ దట్ గ్యాప్. అండ్ హీస్ నాట్ ది ఓన్లీ వన్. హీస్ నాట్ ది ఓన్లీ వన్. ఒక డెఫినెట్లీ కానీ బట్ హీస్ ఎ క్లాస్ అపార్ట్ విత్ ఇన్ దట్ బంచ్ కూడా. ఇప్పుడు చూడు బ్రహ్మానందం కూడా చాలా మంది ఉండే, అలీ ఉండే, వాళ్ళు వీళ్ళు ఉండే. అంటే అలీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకో. కానీ హీ స్టాండ్స్ అపార్ట్. వెన్నెల కిషోర్ స్క్రీన్ పైకి వచ్చినప్పుడు దిస్ అ డిఫరెంట్ స్క్రీన్ ప్రెసెన్స్ దట్ హీ కమాండ్స్. ఇప్పుడు ప్రియదర్శి ఉన్నాడు కదా, ప్రియదర్శి ఈజ్ మోర్ ఆఫ్ ఎ సటిల్ యాక్టర్. బ్రోచేవారు ఎవర్రాలో కూడా రాహుల్ రామకృష్ణ డామినేట్ చేసేస్తాడు ప్రియదర్శిని. ప్రియదర్శి జస్ట్ అట్లా వన్ లైనర్స్ ఇస్తాడు. ఐ వుడెంట్ సే డామినేట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో కంపేర్ చేస్తే అంటారు. ఐ స్టిల్ డిడ్ంట్ ఫీల్. అవునా, నాకైతే అనిపిస్తుంది హీస్ వెరీ సటిల్. అట్లా సప్పని వచ్చి ఏమంటారు ఒక వన్ లైనర్ వేసి వెళ్ళిపోతాడు. కానీ మైండ్ లో ఉండిపోతారు తెలుసా, ఉండిపోతాడు ఆబ్వియస్లీ బికాస్ ఆడియన్స్ లో ఎఫెక్ట్ అట్లా వేరేగా ఉంటది. So yeah, it's a good thing. It's a fantastic thing. Just happy as a Telugu movie follower myself. అదే ఇంగ్లీష్ చెప్తున్నా, ఇంగ్లీష్ లో చెప్తున్నా. తెలుగు చిత్రాలని ఏమంటారు వెంటబడేది ఆపే వద్దు వైష్ణవి, ఎక్కడ చిత్రాలని వెంటబడుతున్నా నేను. సో ఓకే, మనం గదిలో ఉన్న ఏనుగుని అడ్రస్ చేద్దాం ఇప్పుడు. ఒక్క పాయింట్ చెప్పిన దాని ముందు ఏనుగు దగ్గర వచ్చేదాకా ఇంత ఎత్తేసినా కాబట్టి కొంచెం ఇప్పుడు వేరే సైడ్ కొంచెం దింపే టైప్ చెప్పు. మ్యూజిక్ బాలే. వాట్ ఆర్ యు టాకింగ్? అంటే నాకు నా చాయిస్ ఆఫ్ మ్యూజిక్ నిజంగానా నీకు నచ్చలే? ఓకే అనిపించింది నాకు, చాలా మంచి చేశారు అనిపించింది నాకు. అయితే మ్యూట్ లో చూసి ఉంటావేమో కదా. అదే కానీ నాకు చాలా బాగా చేశారు అనిపించింది మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఇంజనీరింగ్ కూడా. ఎట్లాగైతే వైష్ణవి ఆదిని ఫస్ట్ టైం ఆడిటోరియం లో కూర్చోబెడుతుంది, రెడీ ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది, అప్పుడు సడన్ గా తలుపు ఓపెన్ అయ్యి అందరు వస్తారు చూడు, అప్పుడు ఆ ఆడియో ఎఫెక్ట్ ఇస్తారు. అది ఆది పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక రివర్బ్ లాంటి ఎకో లాంటి వస్తుంటుంది చూడు, అట్లా సటిల్ గా సౌండ్ అవి కరెక్ట్ చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం మనం ఉల్టా వెళ్ళాం. నేను అట్లా చూస్తాను మ్యూజిక్ ని, కానీ పాటలు ఇంకొంచెం పాటలు కూడా నాకు మెలోడియస్ గా అనిపించాయి, బాగుండే పాటలు. నాకు ఓకే, ఇట్స్ లైక్ 50-50. ఓకే, పాటలు సంబంధి రెస్ట్ ఆఫ్ ద పార్ట్ దే డిడ్ ఆ 98 ఫీల్ ఏదైతే ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా టైం పట్టింది టు అబ్జర్వ్ దట్ 98 వాస్ సో ఫార్ బిహైండ్. నువ్వు గుర్తు చేయక ఇప్పుడు నేను చేయాల్సిందే అది. నువ్వు ద మోస్ట్ రఫెస్ట్ పాయింట్స్ నేను అంతే, నీకు తెలుసు నా గురించి అంత గుచ్చి సెక్యూరిటీ గురించి మాట్లాడదాము, స్టేజ్ ఫ్రైట్ గురించి మాట్లాడొచ్చు, ఇనాడిక్వెసీ గురించి మాట్లాడొచ్చు, డెస్పరేషన్. 98 నుంచి 2022 వరకు మన మోకాళ్ళ నొప్పులు, మన వీపు నొప్పులు ఎట్లా పెరిగాయి, జుట్టు ఎట్లా రాలింది 20 ఏళ్ళ. నిన్న కాక మొన్న లాగా ఉంది. ఇప్పటికి 96 షార్జా టోర్నమెంట్ వాస్ లైక్ ఎస్టర్డే. నాకదే నాకు 2 years back 4 years back అనుకుంటా, మొన్న అయింది. బట్ ఎనీవేస్ అదొక కానీ గుర్తు చేసావు నా ఇంకా ద మోస్ట్ ఫేవరెట్ సీన్ గుర్తు చేసావు. బెల్ కొట్టడమా? నో, నిర్మా
ఎట్లా చూస్తున్నారు అది, ముగ్గురువి మూడు రియాక్షన్స్ ఉన్నాయి. సీను ఏమో ఏడుపుతో చూస్తున్నాడు, ప్రియదర్శి అయితే ఇట్లా ప్రేమగా ఇట్లా నాస్టాల్జియా పొంగిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ అది కూడా అట్లా చేస్తున్నాడు. కానీ ఆ షాప్ కీపర్ అనే ఇట్లా టీవీ ఆఫ్ చేస్తే చూస్తాడు, మొత్తం యాడ్ చేస్తాడు. ఐ లవ్ దట్, చాలా రిలేటబుల్. వెరీ గుడ్, దట్ వాస్ మై ఫేవరెట్ ఐ థింక్ మొత్తం మూవీలో. అది అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది మళ్ళీ. ఇట్స్ నాట్ డ్రైవింగ్ ద స్టోరీ ఫార్వర్డ్, ఇట్స్ నథింగ్, ఇట్స్ జస్ట్ అది ఒక టు ఎస్టాబ్లిష్ దేర్ ఎమోషన్స్, కన్సిస్టెంట్ విత్ ద ప్లాట్ అనుకో. బట్ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ వే ఆఫ్ ఎస్టాబ్లిషింగ్. వాట్ సీన్, నిజంగా బ్యూటిఫుల్ సీన్ అది. సో ఎత్తాను కొంచెం, ఇప్పుడు దించాలి అని చెప్పాను కదా. సో ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉన్నాయంటే విఎఫ్ఎక్స్ లో ఆ సటిలిటీ, అది ఇంకా కొంచెం మనం ఆ టైం కి రావాలి. నేను చెప్తా, ఎందుకంటే నువ్వు చెప్పడం, నువ్వు పోయి చేయి నెక్స్ట్ టైం కి వెళ్ళి ఇవన్నీ చేపించేది, చేసేది కాదు, ఆగిపోతాం చేస్తే. విఎఫ్ఎక్స్ లాంటి పనులు ముట్టేవి కావు, మనం కావాల్సి వస్తే పక్క నుంచి ఇంకొంచెం జుట్టు అట్లా అట్లా చేయి, అట్లా మస్తు ఉంటుంది చెప్పి పారిపోవాలి, లేకపోతే అటు చంపేస్తాడు వచ్చి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. సో అదొకటి. ఇంకోటి సైంటిస్ట్ దగ్గర వాళ్ళ డయలాగ్ ట్రీట్మెంట్, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరు కూడా, మైకిల్ ఇంకా పాల్. ఈ కేఏ పాల్, ఈ మైకిల్ కలిసి కాస్టింగ్ కూడా బిలీవబుల్ కాస్టింగ్. ఇట్లా సైంటిస్ట్ ఇంత పెద్ద థియరీ, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు అంటే రిలేటబుల్ గా మిడిల్ ఏజ్డ్ ఉన్నారు, సీనియర్ ఉన్నారు. అండ్ పాల్ ఆఫ్ కోర్స్ నాసర్ అనుకో. మైకిల్ క్యారెక్టర్ లో ఒకలాంటి యాక్టింగ్ లో ఒకలాంటి ఫ్రస్ట్రేషన్, ఆ బాడీ లాంగ్వేజ్ లో, ఆ ఫేస్ లో, అది ఎక్కువ ఎక్స్ప్లోర్ కాలేదు అనిపించింది నాకు. అంటే ఉన్నంత ఎక్కువ ఎక్స్ప్లోర్ కాలేదు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా అది కొంచెం మళ్ళీ అది కొంచెం మెలోడ్రామాటిక్ డైలాగ్ అయిపోయింది. నాకు చెప్పు, మైకిల్ ది ఆఫ్టర్ థాట్ లాగా అనిపించింది నీకు క్యారెక్టర్? ఏ విధంగా ఆఫ్టర్ థాట్ అంటున్నావు? మైకిల్ సీక్వెన్స్లు ఏదైతే ఉన్నాయి కదా, నువ్వు అన్నట్టు నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. నాకు ఇంకోటి ఏమనిపించింది తెలుసా, మేబీ అసలు ఆ పాల్ వీళ్ళకి ఆ టైం మెషిన్ ఎందుకు ఇస్తాడో అనేది ఒక ప్రాపర్ హుక్ ఉండాలని చెప్పి ఆ మైకిల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారేమో తర్వాత అన్నట్టు అనిపించింది. బికాస్ ఆఫ్ ద అన్ఈవెన్ ట్రీట్మెంట్. రైట్. వాళ్ళకి ఉట్టి ఒక సర్టెన్ బిహేవియరల్ ట్రేట్స్ ఇచ్చాడు, ఎప్పుడు తాగుతూ ఉంటాడు, బ్లా బ్లా బ్లా, రైట్. అండ్ ఆబ్వియస్లీ ఇద్దర్లో లిటిల్ మోర్ రెస్ట్లెస్ ఇస్ మైకిల్. సో నాకు ఎట్లా అనిపించింది సార్, వీళ్ళు ఫస్ట్ ఇట్లా రాశారేమో స్టోరీ, వీళ్ళు టైం మెషిన్ తోటి ఇట్లా వెళ్తారు, టైం ట్రావెల్ చేసి చిన్నప్పుడు వెళ్తారు, బ్లా బ్లా బ్లా. ఓకే, వీళ్ళు టైం ట్రావెల్ ఎట్లా చేస్తారు అంటే ఒక సైంటిస్ట్ వచ్చి ఇస్తాడు. సరే, ఆ సైంటిస్ట్ ఎందుకు ఇస్తాడు వీళ్ళకి టైం మెషిన్ అంటే, కరెక్టే కదా, వాడు పెళ్ళం కోసం ఇస్తా అంటే లేదు అది చాలా కామన్ అయిపోతుంది, మరి ఇంకెట్లా అంటే వీడి పార్ట్నర్ ఒకడు ఉంటాడు అట్లా. సో మేబీ అంటే ఇట్స్ అ వెరీ వేగ్ థియరీ ఇది, కానీ నాకు అట్లా అనిపించింది. అండ్ ఎందుకు మనకి ఇంపాక్ట్ రాలేదంటే మైకిల్ గురించి మనకి ఏం తెలియదు. సో మైకిల్ చనిపోతే వాడు మందు తాగుతాడు, వాడికి బెంజ్ ఉంది. నో ఐ మీన్ వాడి చనిపోతే మనకి ఓహ్ అని ఇట్లా ఫీల్ అవ్వడానికి ఒక్క డేటా పాయింట్ లేకుండా, పాల్ కి ఎంతైతే ఉందో మైకిల్ కావాలి అని మనకి అంత లేకుండా. నేను చెప్పాలా వీక్ పాయింట్ అంటే దింపే పాయింట్, రైట్. దే డిడ్ంట్ క్లోజ్ నాజర్స్ క్యారెక్టర్ ప్రాపర్లీ. yes, వాడికి ఏమి ఇవ్వలేదు, దే డిడ్ంట్ గివ్ హిమ్ ఎనీథింగ్ బ్యాక్. వీడెళ్ళి ఉట్టి థ్యాంక్స్ చెప్తాడు అంతే. నాజర్ అర్థం చేసుకుంటాడు, నీ అమ్మ ముగ్గురే వచ్చి మీ పని చేసుకొని వచ్చారు మంచిగా అని చెప్పి ఒక డిసప్పాయింటెడ్ లుక్ ఇస్తాడు. మైకిల్ ఎక్కడ, అమ్మా వైష్ణవి నిన్ను పంపించాల్సి ఉండే, నువ్వు మైకిల్ ని 10 కిలోలు తగ్గించానా పంపించేదాన్ని, మళ్ళీ గడ్డం గీక్కొని మైకిల్ దూకొని జుట్టు దూకొని మందు మానేసి 6 ప్యాక్ తో పంపించేదాన్ని అమ్మా నువ్వు. అది దట్ వాజ్ అన్ఫేర్ అనిపించింది. రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అది అన్ఫేర్ అంటే దట్ లూప్ డిడ్ంట్ క్లోజ్ ప్రాపర్లీ. ఓకే, ఇంకోటి యాడ్ చేయన పాయింట్, ఈ చేసుకో మనదే పాడ్కాస్ట్, ఇష్టం పాయింట్లు యాడ్ చేసుకో, అడిగేది దింపే పాయింట్ లో ఇంకోటి ఏంటంటే, ఈ వెస్టర్న్ స్క్రిప్ట్ రైటింగ్ ప్రాసెస్ లో, స్క్రీన్ ప్లే రైటింగ్ ప్రాసెస్ లో నీకు తెలుసు కదా, టీమ్స్ ఉంటాయి అక్కడ, ఒకరిద్దరు కావాలి, చాలా 10 మంది ఉంటారు. వాళ్ళు కొన్ని ఫార్ములాస్ ఫాలో చేస్తారు. అందులో ఒక ఫార్ములా ఏంటంటే, ఒక సీన్ లో క్యారెక్టర్స్ ఉన్నారు, ఇంటరాక్ట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ మధ్యలో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ యాడ్ చేయి. ఎందుకంటే నువ్వు ఆ కాన్ఫ్లిక్ట్ యాడ్ చేయకపోతే నీకు ఆ సీన్ ఇంట్రెస్టింగ్ ఉండదు. ఏదో ఒక అండర్లైన్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి ఈ క్యారెక్టర్స్ మధ్యలో. సో నీకు ఆది, సీను ఇంకా చైతు వీళ్ళ మధ్యలో ప్రాపర్ గా కాన్ఫ్లిక్ట్ ఉంది త్రూ అవుట్ ద మూవీ. ఏదో ఒకటి ఉంది వాళ్ళ మధ్యలో. నాసిర్ క్యారెక్టర్ కి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉండదు అసలు, ఎందుకంటే వాళ్ళు పక్కన లేకుండా చాలా
నో అండ్ వచ్చినా కూడా పొటెన్షియల్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు నాసిర్ ఒక సైంటిస్ట్ రైట్, ఆ క్యారెక్టర్ చూస్తే ఒక సైంటిస్ట్ అంటే ఆల్రెడీ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, కొంచెం వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మేనర్స్ కట్టే కొట్టే తెచ్చేలాగా ఉంటాయి, ఎక్కువ రండి కూర్చోండి అట్లా కాదు. ఎస్పెషల్లీ క్వాంటమ్ ఫిజిసిస్ట్ అయితే ఎస్పెషల్లీ నువ్వు అక్కడ దాకా పోయినావంటే, టైం ట్రావెల్ చేస్తున్నావు అంటే చిన్న చిత్కా షార్ట్ టాక్లు చేయవు, నువ్వు పాయింట్ కి వస్తావు, రూడ్ గా మాట్లాడతావు, అదొకటి లేకుండా. ఇంకోటి నాసిర్ ఇన్నేళ్లు వెయిట్ చేసిన ఫ్రస్ట్రేషన్, అది కూడా ఒక కాన్ఫ్లిక్ట్ లాగా అయ్యేది, అది కూడా లేకుండా. కానీ అదొక రకంగా చూపించింది, కానీ దాన్ని మెలో చేసేసారు అనిపించింది. ఆ పిల్లలు వాపస్ వచ్చినప్పుడు అక్కడ కొంచెం నాసిర్ కొళ్ళు మండుతుంది, నాకు తెలుసు వీళ్ళు ఏం బీకిండ్రో, ఈ దరిద్రులకు చెప్తానే ఉన్నా నేను ఇవన్నీ చేయకని అది ఇది అని చెప్పి నవ్వుతాడు. ఇదేంటి అది కొంచెం మిస్ఇంటర్ప్రిటెడ్ అనిపించింది. పెద్దోళ్ళు పోయి చిన్న పిల్లలు రావడం అంటే ఇంట్రెస్టింగ్, అదే అంటున్నా కదా, అది కొంచెం మిస్ఇంటర్ప్రిటెడ్ అనిపించింది. కానీ ఐ సా ఎ పొటెన్షియల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అక్కడ ఆ పర్టికులర్ సీన్ లో. నాకు పొటెన్షియల్ ఎక్కడ కనిపించింది అంటే కాన్ఫ్లిక్ట్ అక్కడే కాకుండా, నువ్వు చెప్పిందే కాకుండా, నాసిర్ కి ఇంకా ఈ ముగ్గురికి ఎప్పుడైతే కలుసుకుంటారో కొత్తగా ఇల్లు చూపిస్తున్నారు, అక్కడ కాన్ఫ్లిక్ట్ రావచ్చు. ఆ క్యారెక్టర్ కి యూనో వీళ్ళకి పడకపోయినా పని చేస్తారు, సేమ్ గోల్స్ ఉన్నాయి కాబట్టి. నాసిర్ కి మైకిల్ కి పాల్ కి ఎక్కువ కాన్ఫ్లిక్ట్ లేకుండా, అండ్ దట్ వాజ్ వన్ మోర్ లాస్ట్ లో చూపించి లెట్స్ స్టాప్ ఇట్ మైకిల్, లెట్స్ స్టాప్ ఇట్ అంటే నో నో అంటూ ఉంటాడు కదా. ఇట్స్ టూ లేట్. ఇట్స్ టూ లేట్. అండ్ అది ఆ కాన్ఫ్లిక్ట్ లా కూడా అనిపడదు, ఎందుకు నో అంటున్నాడు, ఎందుకు వీడు లెట్ స్టాప్ ఇట్ అంటున్నాడు, అది మనకు తెలియాలి. హూ ఇస్ మైకిల్, హూ ఇస్ పాల్. పాల్ ఎందుకు ఆపుదాం అనుకుంటాడు, మైకిల్ ఎందుకు ఏది జరిగినా పోవాలి అంటాడు. ఈ యాంగిల్ లో ఒక ఫనీ సీన్ ఉండే, అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది. పాల్ మైకిల్ అంటుంటాడు, అద్దంలో ఇట్లా బియర్డ్ ట్రిమ్ చేసుకుంటుంటాడు, గడ్డం చేసుకుంటే సీరియస్ గా మనకి వయసు అయిపోతుంది పాల్ అంటాడు. అనగానే నాకు అంటే వీళ్ళిద్దరు కూడా టైం ట్రావెల్ టైం మెషిన్ ఎందుకు తయారు చేస్తారంటే బ్యాక్ ఇన్ ద పాస్ట్ పోయి అమ్మాయిని వెతుక్కోవడానికి. సో సేమ్ సింగిల్ ఉంటారు, అదే సింగిల్ ఉంటారు కాబట్టి మనకి వయసు అయిపోతుంది పాల్ అంటాడు సడన్ గా. కానీ నాకు అది ఒక్కటే అన్ఫుల్ఫిల్లింగ్ అనిపించింది. అండ్ ఆ ఇమ్మోర్టాలిటీ కూడా, ఆ రీజన్ ఇస్ నాట్ ద కీ టు ఇమ్మోర్టాలిటీ. అది క్రిష్, ఇట్స్ ఎ లిటిల్ టూ క్రిష్ కొంచెం క్రిష్ అయిపోయింది. బట్ దట్స్ ఓకే, దట్స్ ఎ డిస్కౌంట్. ఇది డిస్కౌంట్, మనం ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటున్నాము, దీస్ ఆర్ ది ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. వాట్ కెన్ వి డు బెటర్ ఇన్ ద నెక్స్ట్ క్వార్టర్? ఎందుకంటే వైష్ణవికి రిపోర్ట్ ఇవ్వాలి కదా. అవును, వైష్ణవి పద్ధతిగా ఉండాలి, బుల్లెట్ పాయింట్స్ లో ఉండాలి. ఇట్లా నువ్వు ఎంత అల్మారికి వెళ్ళి ఎంత పాత కుర్చీ అయినది, వైష్ణవి కుర్చీలు అన్నిట్లో మంచిగా ఇట్లా కద్దరు పెట్టి ఇస్త్రీ చేసినట్టు ఉంటది. అంతే. ఇక ఫైనల్ గా బోగస్ ఏనుగు ద సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ హోల్ మూవీ. అమ్మ యా, అడగకుండా జన్మనిచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పలకిచ్చావు, ఇంకేమో ఉంటాయి కదా అట్లా. అమ్మ ఇంట్రొడక్షన్ ఇస్ బియాండ్ ఎనీ సూపర్ హీరో ఇంట్రొడక్షన్. అది కూడా ఆఫ్ కోర్స్, కానీ నేను ఇంప్రెస్ అయ్యాను యాక్చువల్గా ఆ ఇంట్రొడక్షన్. ఎందుకంటే ఆ ఇంట్రొడక్షన్ ఎట్లా ఉండే అంటే అది సెటప్ లాగా లేకుండే, పే ఆఫ్ లాగా ఉండే. యూజువలీ ఆ టైంలో మనం ఆ అమ్మ క్యారెక్టర్ కోసం ఏదైనా ఫీల్ అవ్వాలి అంటే, ఆది కోసం ఏదైనా ఫీల్ అవ్వాలి అంటే, ఆల్రెడీ ఆదికి అమ్మకి రకరకాల సీన్లు, ఫ్లాష్ బ్యాక్ లో అమ్మ ఏమంటుంది అలా సెటప్ చేసి ఇక్కడ పే ఆఫ్ ఇస్తావు. కానీ ఇది ఆల్మోస్ట్ ఒక పే ఆఫ్ ఉన్న సీన్ వీళ్ళు సెటప్ లాగా చేశారు. సో యూజువల్లీ ఆ సీన్ బాగా తీయకపోతే, అండ్ షూటింగే కాదు అనేది, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇదంతా బాగా చేయకపోతే మనకి ఏమనిపించదు. ఓకే వీడు అమ్మని చూసి కంట్లో నీళ్ళు తెచ్చుకుంటాడు, ఓకే వాడి ప్రాబ్లం అది, నాకేంది, నేను మొదటిసారి చూస్తున్నా ఇది, అట్లా లేకుండా. ఈవెన్ దో అది ఫస్ట్ టైం ఆ అమ్మని ఎప్పుడు చూడలేదు అన్నా కూడా ఐ స్టిల్ ఫెల్ట్ సంథింగ్ ఆ సీన్ లో. దట్ వాస్ ఇంప్రెసివ్. దట్ వాజ్ అ డైరెక్టరల్ జీనియస్ యాక్చువల్లీ. ఆ ఒక్క మూమెంట్ లో మనం బ్రీతింగ్ అంటాం చూడు, స్క్రీన్ బ్రీతింగ్ అంటాం కదా, మన ఇద్దరం. He just dedicated. He like let it go as long as it can go. అది ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఐ ఆమ్ నాట్ మూవింగ్ బియాండ్ దిస్ సీన్. కుక్కను కూడా తీయలేదు, ఆ కుక్క అడ్డం వచ్చినా కానీ ఇంప్రూవ్ చేసిన ఏమో తెలియదు కానీ, ఎందుకంటే ఆ కుక్క కూడా నేను నెక్స్ట్ ఇంకా వస్తాయి అనుకున్నా కుక్కతో పాటు. లాస్ట్ కి బసవా కూడా వస్తాడు, ఇట్లా బసవా ఒక స్టార్ గెస్ట్ అపీరెన్స్, ఇట్లా క్రెడిట్స్ వేస్తారు కదా, వి థ్యాంక్ బసవా ఫర్ హిస్ స్పెషల్ గెస్ట్ అపీరెన్స్. ఆది ఇంట్లో బ్యాక్ సైడ్ ఒక ఎద్దు ఉంటాడు,
ఆ బస్సు ఒక్కటే గుర్తుపడుతుంది. అరే సినిమాకి నువ్వు ఆదివే కదరా నాకు తెలుసురా అనుకుంటా. కానీ ఓకే వీఆర్ డైగ్రెసింగ్ యాజ్ యూజువల్. కానీ అది ఇట్స్ కమెండబుల్. ఆ ఒక్క సీన్ తోటి ఆ ఒక్క 40-45 సెకండ్స్ సెటప్ చేయకుండా నువ్వు ఓన్లీ పే ఆఫ్ సీన్ చూపించి యు స్టిల్ మేడ్ మీ ఫీల్ సంథింగ్. యా అది ఇట్ వాస్ ఇంటెన్స్ ఉండేది. అది కాకుండా ఇంకోటి కూడా ఉన్నది యాక్చువల్లీ. ఇది జస్ట్ ఆ మదర్ క్యారెక్టరే కాకుండా అక్రాస్ కదా ఒక వియర్డ్ ఫీలింగ్ ఉండే. ఏంటంటే యాజ్ అన్ ఆడియన్స్ ఆల్సో నువ్వు యువర్ ఇన్ ద మూమెంట్. నువ్వు ఎప్పుడైతే సీను స్టోరీ లైన్ ఏదైతే చూస్తున్నప్పుడు యు ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ సీను స్టోరీ లైన్. నీకు వేరే క్యారెక్టర్లు ఉన్నారు అన్న ఫీలింగ్ రాలేదు. సో అదొకటి మంచిగా మెయింటైన్ చేశారు. దే డిడ్ంట్ ఓవర్లాప్ స్టోరీ లైన్స్. వాళ్ళే మెయిన్ క్యారెక్టర్ అన్నారు. వాళ్ళు ఉన్నంత కాలం వీళ్ళే. అది మూవీ మొత్తం వీడి గురించి అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుండే. విచ్ ఇస్ అగైన్ రియలీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ. మనం చేసినాము ఇలాంటి అంటే ఈ స్కేల్ కాకుండా, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ. సో ఎప్పుడైతే వాళ్ళ మదర్ ఇంకా ఆది ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇంటరాక్షన్స్ లో కూడా దో వాళ్ళ ఆ మదర్ క్యారెక్టర్ అంత ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్ ఉండే అయినా కానీ సడన్లీ షీ బికేమ్ సచ్ ఏమంటారు ఒక హోమ్లీ పర్సన్ లాగా ఎస్టాబ్లిష్ చేశారు చూడు. యూ స్టార్ట్ రిలేటింగ్ ఇట్ విత్ యువర్ కాన్వర్సేషన్స్ ఎట్ హోమ్. అరే నేను కూడా మా అమ్మతో ఇట్లానే మాట్లాడతాను, అరే మా అమ్మ కూడా ఇట్లానే ఎంత చాగస్తాలు పెట్టుకుంటూ ఉంటది, అరే మా అమ్మ కూడా ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఉంటది. అండ్ జనరలీ దట్స్ అ టిపికల్ మదర్ కదా. కాకి పిల్ల ప్రేమ అన్నట్టు షీఈస్ అబ్లివియస్ టు ఆ పిల్లడికి ఏమవుతుంది, దునియా ఏమనుకుంటుంది. అంటే రియాలిటీ చెక్ లేదని కాదు, కానీ షీఈస్ లైక్ ఇవన్నీ నాకు సంబంధం లేదు. నాకు ఐ జస్ట్ వాంట్ నా కొడుకు ఇట్లా వాడికి సింగింగ్ టాలెంట్ ఉన్నది, వాడు ఆ టాలెంట్ ని యూజ్ చేసుకోవాలి, దానికి నేను ఎవరితో అయినా కొట్లాడతా, నా మొగుడితో కొట్లాడతా, నా పక్కింటోళ్ళతో కొట్లాడతా, అందరితో కొట్లాడతా. అదొక నైవిటీ ఏదైతే ఉండే చూడు, ఒక మదర్ కు ఉండే నైవిటీ ఏదైతే ఉండే చూడు, దాన్ని బాగా ఎక్స్పోజ్ చేశాడు. సో యాక్టింగ్ వైజ్ షీ కిల్డ్ ఇట్ అనిపించింది. కిల్డ్ ఇట్ అసలు లిటరలీ షీ కిల్డ్ ఇట్. నాకు అదే అనిపించింది, నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఇక్కడ, అసలే బాగా రాశారు క్యారెక్టర్స్, అవును అందులో బాగా షూట్ చేశారు, బాగా ఎడిట్ చేశారు, దాంతోడు వైష్ణవి కూడా ఉంది పక్కనే అందరిని దారిపైన తీసుకురావడానికి. ఎమోషన్ ని సెంటిమెంటాలిటీని బాగా క్యారీ చేస్తారు. పే ఆఫ్ సీన్ లో ఒక ఫీలింగ్ తెప్పించారు అంటేనే చెప్పుకోవాల్సిన విషయం. అందులో ఇంకా ఈ యాక్టర్లు కూడా బాగా తీసుకొచ్చి ఇంకా పిండినట్టు అయింది నాకు నిజంగా. ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ నా అమ్మ క్యారెక్టర్ ది ఫేవరెట్ సీన్ తెలుసా? రెండు ఉన్నాయి యాక్చువల్లీ. సెకండ్ ఇన్ ద లిస్ట్ ఏదంటే ఆ లాస్ట్ సీన్, ఎప్పుడైతే ఆమె రియలైజ్ అవుతుంది చూడు, అరే వీడే నా కొడుకు పెద్దగా అయిన తర్వాత, అండ్ ఇమ్మీడియట్లీ ఆమెకు అది ఒక ఫుల్ఫిల్మెంట్ లాగా అయిపోతుంది. లైక్ అమ్మ వీడిని పెద్దగా అవడం కూడా చూసాను నేను, ఐఎమ్ సో లక్కీ అన్నట్టు ఒక షీ ఫీల్స్ బ్లెస్డ్ మోర్ దెన్. ఎందుకంటే ఆ మూమెంట్ ముందు 2 రోజుల దాకా కనబడ్డాడు, ఏమైపోయాడు, ఉన్నాడా లేదా, కరెక్ట్, సడన్ గా యూ రియలైజ్ ఇక్కడే ఉన్నాడు, సరే వీడికి ఏం కాలేదు. సో అదొకటి. సెకండ్ వచ్చేసి ఆమె ఏడుస్తుంది చూడు కిటికీ దగ్గర కూర్చొని. ఎప్పుడు ఫస్ట్ టైం వాడు భయపడకుండా పాడాడు నా కోసము, అదొక బర్త్డే రోజు వాడు నా కోసం పాడాడు, అది అలాంటిది వాడే నాకు బర్త్డే విష్ చేయకుండా ఒక్క రోజు కూడా మేము విడిచి లేకుండే అది ఇది అని చెప్పి అది ఇట్లా పిండి పిసుక్కొని మామూలుగా నిజంగా. అది అంటే జనరలీ మనం పెద్ద మనసు లేదు మన ఇద్దరికి, అలాంటి సీన్ చూసేసరికి ఇట్స్ లైక్ అయ్యో ఎంత బాధపడుతుంది పాపం, పాప ఈమెకు చికెన్ బిర్యానీ తెప్పిద్దాం అన్న ఒక ఫీలింగ్ వచ్చింది లోపలికి వెళ్ళి. ఇది ఒకటి ఇంగ్లీష్ డెడ్ ఇన్సైడ్, స్టోన్ హార్ట్ మనకి ఏది అంటదు తామరాకులం మనం. కానీ ఆ ఒక్క సీన్ లో కదా అగైన్ అది మళ్ళీ నేను ఐ గివ్ ద కంప్లీట్ క్రెడిట్ టు ద యాక్టర్. ఎందుకంటే ఎంత డైరెక్టర్ నీకు ఫీడ్బ్యాక్ ఇచ్చినా, ఎంత నీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అంతా చేసినా, ఆ పర్ఫార్మెన్స్ తీయడం ఉంటుంది చూడు. అండ్ ఇట్స్ అ ప్రిటీ లాంగ్ సీన్, మనకు అట్లా అనిపిస్తుంది కానీ ఇట్స్ ప్రాబ్లీ అబౌట్ 1.5-2 minutes ఆఫ్ హర్ మోనోలాగ్ వేర్ షీ జస్ట్ వామిట్ చేస్తుంటది ఇట్లా ఆమె బాధ అంతా. అది ఓ అసలు ఐఎమ్ షూర్ ఆది యాక్టర్ ఎవరైతే ఉన్నారు కదా, హీ వుడెంట్ ఈవెన్ హ్యాడ్ టు లైక్ ట్రై టు క్రై, హీ వుడ్ హావ్ జస్ట్ క్రైడ్ ద వే షీ యాక్టెడ్ ఆన్ స్క్రీన్. నేను మొత్తం సెట్ ఏడ్చుంటది. ఆది కూడా చాలా బాగా చేశాడు. ఆదికి అమ్మకి ఉన్న సీన్స్ కూడా చాలా బాగా చేస్తాడు. అవును, బోత్ పెద్ద సీనియర్ ఆది జూనియర్ ఆది కూడా ఆ పిల్లోడు చాలా బాగా చేశాడు. ఆ జూనియర్ ఆది అయితే నాకు ఎవరో ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటుండే, హిందీలో ఉంటుండే, అచ్చు వాళ్ళగే కొట్టాడు. కానీ ముగ్గురు మంచిగా చేసిండు.
అమ్మది ఒక సీన్ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఫస్ట్ టైం ఆది ఇంటికి వస్తాడు ఇట్లా కూరగాయలు తీసుకురావడానికి. అప్పుడు మొదటిసారి అడుగుతాడు చూడు చక్రేసావా అమ్మ అని, అప్పుడే అమ్మ ఇట్లా లెఫ్ట్ సైడ్ లో ఫ్రేమ్ బయటకి వెళ్తాయి ఇట్లా వంగినట్టు, ఏదో కింద ఏదో పెడుతున్నట్టు ఇట్లా వంగుతుంది. చక్రేసావా అనగానే టక్కని ఇట్లా మళ్ళీ ఫ్రేమ్ లోకి వస్తుంది. మర్చిపోయాను చూడు, ఆ డైరెక్షన్ ఆ బ్లాకింగ్ నాకు చాలా నచ్చింది ఆ సీన్ లో. అండ్ నువ్వు చెప్పిన సీన్స్ కూడా ఆబ్వియస్లీ అది పిండడమా మా ఇంట్లో చాలా ఇట్లా టీ షర్ట్ అంతా తడిచిపోయింది అంత పిండిండు. ఇంటి లోపల వర్షం పడుతుంది, అదే బయట వర్షం లోపల వర్షాలు పడుతున్నాయి అసలే అదే. బట్ యా గ్రేట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఓవరాల్ గా. అండ్ చాలా తక్కువ చూడడానికి వస్తుంది అట్లా, లైక్ 90% ఆఫ్ ద క్యాస్ట్ హాస్ యాక్టెడ్ వెల్ అని. అంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసినా నేను ఎప్పుడు చూడలే నేను ఆనెస్ట్లీ. అవును, బట్ స్టిల్ లైక్ ఆయన చేస్తుంటే నాకు అనిపించింది అరే ఎంత పాపం, ఎంత ఫస్ట్ హాఫ్ యూ హేట్ హిమ్ అండ్ సెకండ్ హాఫ్ యూ లైక్ యూ కాంట్ ఇగ్నోర్ హిమ్ అన్నట్టు చూడు. అది ఆ ట్రాన్సిషన్ చాలా కష్టం, అది అర్థం కాదు మనలాంటి ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కి అర్థం అవుతాయి ఇలాంటి నిటిగ్రిటీస్. అంతే బట్ థింగ్స్ కేమ్ టుగెదర్ అనిపిస్తుంది. సమకాలీకరణ ఈ క్యారెక్టర్ అమ్మ క్యారెక్టర్ దొరికింది కదా బ్రూట్ నేర్చుకోవడం అంటే ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు బ్రూట్. వైష్ణవి చెప్పింది చెప్తున్నా తప్పించుకున్నా వైష్ణవి నుంచి. నో వైష్ణవి నుంచి తప్పించుకోకూడదు, అందుకనే మనం ఇట్లా తయారైంది బతుకు. వైష్ణవి నువ్వు కనుక వింటుంటే కొంచెం ప్లీజ్ మా హెల్ప్ us ఆల్సో. నీ షూటింగ్ మమ్మల్ని కూడా దారికి తీసుకురా ప్లీజ్. Tell me Vaishnavi. సో ఎట్లా కలిసి వచ్చినాయంటే అమ్మ క్యారెక్టర్ అట్లా రాయడమే కాకుండా మిగతా క్యారెక్టర్లు కూడా ఇట్లా రాయడమే కాకుండా అమ్మ కాస్టింగ్ కూడా ఇట్లా చేసి పడేశారు చూడు. అసలు అంటే నాకు యాక్చువల్లీ ఇంకెవరు కనబడలేదు. హూ ఎల్స్ వుడ్ యు హావ్ కాస్టెడ్? అది మనం చెప్పలేము. అంటే నాకు నా ఓన్లీ 2 అదర్ ఆప్షన్స్ ఎవరు తెలుసా? పెట్టేదాకా చేసేదాకా చెప్పలేము, అదంతా. నా ఓన్లీ అదర్ ఆప్షన్ ఎవరు తెలుసా? ఆమె పేరు జయప్రదానా జయసుధానా? థింకింగ్ ఆఫ్ జయసుధా. అమ్మ నాన్న తమిళ అమ్మాయి. షీఈస్ ద ఓన్లీ అదర్ మదర్ క్యారెక్టర్ హూ ఐ కుడ్ హావ్ థాట్ ఆఫ్ ఇన్ దిస్ రోల్. మనం అట్లా అనుకుంటాము, బట్ ఇవాళ రేపు చాలా మంది చాలా సర్ప్రైజ్లు కొడుతున్నారు. అది కూడా యాజ్ లాంగ్ యాజ్ తమన్నా ఇస్ నాట్ అందాదున్ తెలుగు మైస్ట్రో దాకా వెళ్ళిపోయినావు అసలు. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎపిసోడ్స్ మన పాడ్కాస్ట్ తమన్నా చేయకపోయింటే ఎవరైనా ఓకే మాకు. కొంచెం అమ్మలాగా ఉండేవాళ్ళు కావాలంతే. అమ్మలా ఉండేవాళ్ళు కావాలి. ఎస్ ఓకే. సో అందుకనే ఆమె క్యాస్ట్ చేసి ఉంటాం అంతే. అమ్మలా కావాలంటే ఓకే సార్ కాస్టింగ్ డైరెక్టర్ ఓకే సార్ మాకు అర్థమైపోయింది ఎవరు కావాలి, మేము ఇప్పుడే నాకు సార్కి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి అర్జెంట్గా ఇట్లా బ్లూ క్రాస్ కి ఫోన్ చేసి. బట్ ఇది చూసా అగైన్, ఇది కని విని ఎరుగని రివ్యూస్ ఇవి, ఇలాంటి అనాలిసిస్ ఇంపాసిబుల్ ఎక్కడ దొరకదు. అందుకనే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ పంచుండ్రా బాబు. బట్ ఓవరాల్ గా నేను ఎంజాయ్ చేసా ఈ మూవీ. అండ్ ఒకే ఒక్క జీవితాన్ని మళ్ళీ చూడొచ్చు మీరు కావాల్సి వస్తే. 2 సార్లు చూడండి. ఒక లెవెల్ అప్ అనిపించింది ఓవరాల్. డెఫినెట్లీ వెరీ హ్యాపీ టు సీ. కలేజా ఠండా హువా మేరా. సో బ్రూట్, ఈ సినిమాలో నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా బ్రూట్? ఓ షేట్, నేను ఎంత ఎమోషనలైజ్ అయిపోయినానంటే గుణపాఠాల గురించి నేను పెద్దగా పట్టించుకోలే. అదే ఉన్నాయి కానీ వైష్ణవి కంటే పెద్ద గుణపాఠం గుణపాఠం కాదు, ఇట్స్ యూనివర్సిటీ. వాకింగ్ టాకింగ్ గుణపాఠం. సో ఆబ్వియస్లీ షీ ఈజ్ నంబర్ 1. నీదేమైనా ఉంటే చెప్పేసి నేను ఆలోచిస్తాను, నాకు ఉన్నాయి కానీ. ఓకే, నాకున్న గుణపాఠం ఏంటంటే బ్రూట్, ఇంతకి మొత్తానికి ఈ సినిమా ఎవరి గురించి అంటే మనం అది నేర్చుకోవాలి. ఈ సినిమా ఒక కాక్రోచ్ గురించి. కరెక్ట్. ఆ ఒక్క కాక్రోచ్ బ్యాక్ టు ఫ్రంట్ అండ్ బ్యాక్ టైం ట్రావెల్ 2-3 సార్లు చేసి మళ్ళీ తిరిగి వచ్చింది 2019 కి. అది మొత్తానికి మనం అంతా ఈ క్యారెక్టర్స్ ఇట్లా అనుకుంటాం కానీ అట్లా కాదు. ఒకే ఒక్క జీవితం ఆ కాక్రోచ్ మనది ఓ బొద్దింక కథ ఇది. ఒకే ఒక్క జీవితం ఒక బొద్దింక కథ అది. సో అది ఒకటి నేర్చుకున్నా బ్రో నేను. ఇంకేమైనా గుణపాఠాలు ఉన్నాయా? ఇంకోటి కూడా గుర్తుకొచ్చింది నాకు, చెప్పేసి నాకు అంత స్ట్రైక్ అవుతలేదు ఇప్పుడు. ఈ పాడ్కాస్ట్ ఎట్లాగో చిన్నపిల్లలు వినరు కాబట్టి, వినకూడదు కాబట్టి
పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అన్నలు అక్కలు అట్లా మీకు తెలిసిన చిన్న వాళ్ళు మెల్ల చెప్పండి అట్లా. స్కూల్లో ఇట్లా ఎవరైతే చక్కగా కనబడరో వాళ్ళు పెద్దగా అయినాక మోడల్ లా తయారవుతారు. స్కూల్లో ఎవరైతే హాట్ గా ఉంటారు చూడు, పెద్దగా అయినాక వాళ్ళు బిస్కెట్ అవుతారు వాళ్ళు. యా, కానీ నీకు నిజం చెప్తాను, ఇది యాక్చువల్లీ నాతో కాలేదు. అంటే నువ్వు స్కూల్లో కూడా హాట్ గా ఉన్నావు కాదు, నాతో కాలేదంటే బేవకూఫ్, నా స్కూల్లో కాలేదని అంకమ్మా. మా స్కూల్లో ఎవరైతే నువ్వు నీ గురించి తప్పితే ఇంకెవరు మాట్లాడతావు బ్రో, నేను ఎట్లా ఉంచుకుంటాను నీ స్కూల్ గురించి మాట్లాడతావు. అందుకనే నువ్వు నోరెత్తుతే నువ్వు వైష్ణవి రావాలి అసలు. నువ్వు ఆలోచించకు, నన్ను ఆలోచించని అంతే, సరేనా? మా స్కూల్ చిన్నప్పుడు ఎవరైతే పప్పు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇంకా ముద్దపప్పులా తయారైనరు. ఎవరైతే హాట్ గా ఉన్నారో వడల బజ్జీలాగా ఉండేనో వాళ్ళు ఎట్మాక్స్ చల్ల బజ్జీలాగా. అంతేగాని జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్వేస్ మెట్ ఇక్కడ. సో అదైతే ఉన్నది. నీ స్కూల్లో ఏదో ఫాల్ట్ ఉన్నట్టు ఉంది డెఫినెట్ గా. వడ్డర్ బస్తి మరి అంతే, స్పేస్ టైం కంటిన్యూమ్ వేరే రియామ్ లో నడుస్తుంది. ఎందుకంటే నా స్కూల్లో ఇదే రూల్ వర్తించింది. అవునా? ఆపోజిట్. అది తెలియదు. సో ప్యూబర్టీ హిట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ అంటారు. ఇట్ హిట్ సంబడి వెరీ వెల్. మనకు కాపితే అంతే. గుణపాఠాలు అయితే అంతే, ఇంకేం లేవు. ఏమైనా గుర్తుకొస్తున్నాయా? ఒకటి గుర్తుకొస్తుంది కానీ అగైన్ ఇది పెద్దలు మాత్రమే, చిన్నపిల్లలు చెప్పొద్దు అంతే. ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎస్పెషలీ చైతు స్టోరీ చూస్తే, చిన్నప్పటి స్టోరీ చూస్తే ఒక నిజం మనం తెలుసుకోవాలి. ఏంటది? ద రూట్ టు ద మ్యాన్స్ హార్ట్ ఈస్ హిస్ స్టమక్ అని. అది ఎందుకంటే ఆ పిల్ల పాపం ఎన్నెన్ని వండి తీసుకొస్తుంది దానికి, లాస్ట్ కి బాసుంది తెచ్చేసరికి ఆడు ఫ్లాట్ అయిపోతాడు చూడు. బాదుషా సారీ కేసరి తీసుకొస్తా, బాసుంది నాకు కావాలనుకో, బాదుషా తీసుకొస్తే వాడు ఫ్లాట్ అయిపోతాడు చూడు. దట్స్ ఇట్ రా. అంతే. అందరు అమ్మాయిలకు ఒకటే చెప్తారు, నీకు మీరు మేకప్లు గీకప్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మేము అంత చూడము, మాకు అంత ఓపికలు లేవు. మీరు అదే మంచిగా ఒక మిల్టన్ డబ్బాలా వేడి బిర్యానీ పైన అట్లా జర కొత్తిమీర ఉండి పక్కన చిన్న డబ్బాలో ఉల్లిగడ్డలు రైతా వేసుకొని ఒక చికెన్ ముక్క మీద పెట్టుకొని వస్తే అది అబ్బా ఎంత ఎంజాయ్ చేస్తాం భయ్యా. అదే మొహం మీద రెసిపీలు తక్కువ పూసి ప్లేట్ లో కొంచెం ఎక్కువ పూసి పనికొస్తుంది. మీకు కావాల్సిన అబ్బాయి మీకు వస్తాడు. అది అందులో 100% గ్యారెంటీ ఉన్నది. అందుకనే వంటలు నేర్చుకోండి, మేకప్లు కాదు. ఇది కొంచెం వేరే డైరెక్షన్ వెళ్తుంది ఈ గుణపాఠం. అది పేట్రియార్కీ గుణపాఠం. టైగా పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ పేట్రియార్కీ. సో బ్రో గుణపాఠాలు దీంతో అయిపోయినాయి. బోగస్ ఇప్పుడు రేటింగ్ వచ్చేద్దాం బ్రో. దేంట్లో ఇస్తావు రేటింగ్ చెప్పు? ఇది క్వాంటమ్ ఫిజిక్స్ కాబట్టి బ్రో వేవ్స్ లో ఇస్తాం అనుకున్నాను. ఇలాంటిది ఏదో చెత్త తీసుకొస్తావు అని అనుకో. క్వాంటమ్ ఫిజిక్స్ బ్రో. నేనైతే ఇప్పుడే నీకు హింట్ ఇచ్చిన, మనం బాసుందిలో ఇద్దామంట, బాదుషాలు ఇద్దామంట. బాదుషాలు ఎన్ని బాదుషాలు, ఎందుకంటే ఇట్స్ ఏ మదర్ సెంటిమెంట్ మూవీ, మంచి తీయని మూవీ. సో తీపితోటి ఇవ్వాలి ఎప్పుడైనా. వేవ్స్ తోటి ఇస్తా, అలలతోటి ఇస్తా, డ్రైనేజ్ బిల్లలతోటి ఇస్తా, ఎప్పుడు నీకు అదే బురద బుద్ధి నీది. నీ సగం తెలియదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. బాదుషాలు కూడా క్వాంటమ్ వేవ్స్ లో ఉంటాయి, క్వాంటమ్ ఫీల్డ్ లో బాదుషాలు ఉంటాయి. అర్థమవుతుంది. పిత్తు కూడా ఉంటుంది. వద్దు మనకి అంత కాంప్లికేటెడ్ వద్దు, అర్థం చేసుకో. ఎనీవేస్ బాదుషా వేవ్స్ బాదుషా వేవ్స్ ఎన్ని ఇస్తావు చెప్పు నువ్వు? 9. ఓ ఎంకరేజ్మెంట్, సేమ్ ప్యూర్లీ ఎంకరేజ్మెంట్. నేను ఒక్కటే ఎందుకు తీస్తున్నానంటే ఆ నాసిర్ది ఐఎమ్ స్టిల్ నాట్ సైంటిస్ట్ ది వీక్ ఉండే. అది తప్పితే ఇంకా నాకు వేరే రీజన్ ఎక్కడా ఏమీ కనబడలేదు. నాకు అవుట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇంకా 9. ఎందుకంటే మా తైగా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే అంటే రివ్యూ రేటింగ్ రహస్యాలు అనే ఎపిసోడ్ ఉంది, అది వినండి. జానర్ బట్టి రేటింగ్లు వేరే ఉంటాయి. ఇది డ్రామా కిందకి వస్తుంది. అండ్ సో డ్రామాలో సైఫై డ్రామా స్లాష్ కామెడీ. సో ఇందులో 9 అంటే మీకు ఇట్స్ ఆబ్వియస్లీ 9 ఈజ్ అ వెరీ గుడ్ రేటింగ్. కానీ కమర్షియల్ లో ఆల్మోస్ట్ ఒక 7.5, 8 అన్నట్టు. అండ్ ఆల్సో ఇది కమర్షియల్ సక్సెస్ కూడా అయింది. మూవీ అయిందా? Are you sure? 2 weekends నడిచింది, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. అంటే నీకు నంబర్స్ ఏమైనా తెలుసా? అంత డీటెయిల్స్ ఏదో ఇప్పుడు మనం ఎఫెక్ట్ చేస్తాం ఆ నంబర్స్, మన రివ్యూ వస్తుంది కాబట్టి ఇది తెలుసు కదా మన గురించి. ఏం ఎఫెక్ట్ చేస్తాము? ఓటీటీలో ఇంకా చాలా గ్రే ఏరియాలో ఉంది బ్రో, కొంచెం ఇంకా ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ఓటీటీ మెట్రిక్స్ వచ్చింది కదా ఓటీటీలో, అదే అంటున్నా. ఇది చాలా గ్రే ఏరియా ఉంది. వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళ వైపు చాలా వెళ్ళిపోతుంది, అది క్రియేటర్స్ కి లేదు అడ్వాంటేజ్. అదే అంటున్నా, అది కొంచెం చేయలేము, టైం పడుతుంది. కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ a 9 out of 10. ఫర్ షూర్.
సో అదండి ఒకే ఒక జీవితంది ఒకే ఒక రివ్యూ. దీన్ని మళ్ళీ మేము రివ్యూ చేయము. అవును. సో మీకు ఈ సినిమా గురించి ఏమనిపించింది, మీకు ఏం నచ్చినా ఏం నచ్చలేదు, మేమైనా పాయింట్స్ మిస్ అయ్యామా, లేకపోతే మీరేమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇవన్నీ మీరు చేయొచ్చు. మీకు తెలుసు కదా మాకు ఎక్కడ రీచ్ అవ్వాలో. ఇన్స్టాగ్రామ్ లో మేము @_thigap, వీరో, ఇంకా ట్విట్టర్ లో @thigap, ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. శుభం సమాప్తం. సో బ్రూట్ మనం ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ and share. and share.